స్తోత్రం. అదే రీతిగా మా సమయాన్ని ఇచ్చిన దైవజనునికి నా హృదయపూర్వక వందనాలు. అదే రీతిగా మన వాక్యంలోకి వెళ్తుండగా ప్రతి ఒక్కరూ చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు ఆరాధన చేసుకొని వాక్యంలో వెళ్తుండగా ప్రతి ఒక్కరు సిద్ధపడండి. తండ్రి నీ సన్నిధిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మొదటిగా ప్రభ నాయన నత్తివాడైన మోషేని వాడుకున్నట్టు ప్రభా నాయన నోటి మాంద్యం కలిగిన వారిని ప్రభా, ఏర్పాటు లేని వారు నాయన నీ కృపను బట్టి, నీ చిత్తాన్ని బట్టి, నీ నీతిని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి మీరు నన్ను నిలబెట్టుకున్న రీతిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అదే రీతిగా పరిశుద్ధాత్మదేవ లైవ్లో ఉన్న బిడ్డలు ఎంతమంది ఏ వేదనతో, ఏ దుఃఖముతో, రేపటి దినమున ఏమి జరుగుతుందని వేదనతో, దుఃఖంతో ఉన్న ప్రతి ఒక్కరిని వాక్యం ద్వారా మీరు బలపరచండి, కృప చూపించండి, కనికరించి అడుగుతున్నాం. సిద్ధపడిన వాక్యం కాకుండా ప్రభా నీ చిత్తం ఏమైందో అదే మీరు అనుగ్రహించి అడుగుతున్నాం. కృప చూపించండి, కనికరించి అడుగుతున్నాం. అదే రీతిగా పరిశుద్ధాత్మదేవ సమస్తము నీ ఆధ్వర్యంలో జరగాలి, సమస్తము నీ చిత్తంలో జరగాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ కంట్రోల్ హోలీ స్పిరిట్. ప్రతిదీ నీ చిత్త ప్రకారమే, నీ ఇష్ట ప్రకారమే జరుగులాగిన సహాయం చేయమని అడుగుతున్నాము నాయన. తలనెత్తి నుంచి అరికాలు వరకు నీ ఆత్మచేత నన్ను నింపి ఈ యొక్క బిడ్డల ఎదుట నన్ను నిలబెట్టినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అదే రీతిగా ప్రభు నాయన యొక్క టాపిక్ని బట్టి నీకు వందనాలు, దీన్ని బట్టి నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన దైవజనుని కుటుంబాన్ని, వాళ్ళ కుటుంబాన్ని, సంఘాన్ని దీవించండి అయ్యా. మాకు ఇచ్చిన మంచి సంఘాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. మేమంతా ఏక మనసు ఏకాత్మతో కలిసి అపవాది రాజ్యాలను కూల్చి నీ రాజ్యాన్ని బహుబలంగా కట్టే కృప మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆరాధనలో వెళ్ళిన తర్వాత నాయన వాక్యంలో వెళ్తుండగా నీ ఆత్మ అభిషేకం చేత నింపి నీ చిత్తమే నిష్ఠమే జరుగులాగిన సహాయం చేయమని నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం. అదే రీతిగా నాయన ఈ చిన్ని ప్రార్థన ఆలకించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రతి ఒక్కరు కొద్ది నిమిషాలు దేవుని స్తుతించిన తర్వాత మన వాక్యంలో వెళ్తున్నాం. తండ్రి నీ సన్నిధి నాయన ఈ స్థలమంతా నీ అభిషేకంతో నింపనేసయా. తండ్రి నీ ఆత్మ అభిషేకంతో నింపని స్థలమంతా నాయన. ఆత్మదేవా తండ్రి స్థలమంతా నీ అభిషేకంతో నింపని. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధ ఆత్మదేవా నీ బలమైన ఆత్మ అభిషేకం చేత నింపండి ప్రభా. ఆత్మ చేత నింపండి నాయన. ఈ స్థలమంతా నీ అభిషేకం చేత నింపండి. పరిశుద్ధ ఆత్మదేవా మొదటిగా నేను ఆహ్వానిస్తున్నాము నాయన. నాయన అతిథి ప్రసంగికుడిగా, కాపరిగా, నాయకుడిగా పరిశుద్ధ ఆత్మదేవా ఈ స్థలమంతా నాయన నీ కోట్ల దేవదూతలతో ఈ స్థలమంతా నింపమని అడుగుతున్నాము నాయన. పరిశుద్ధాత్మ దేవాన్ని ఆహ్వానిస్తున్నాము నాయన. కోట్ల దేవదూతలతో, పరలోక అధిపతులతో నాయన ఈ స్థలమంతా నీ ఆత్మ అభిషేకం చేత నింపమని అడుగుతున్నాము నాయన. నింపండి పరిశుద్ధాత్మ దేవా, రండి నాయన. పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాత్మ దేవాన్ని ఆహ్వానిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా ఆహ్వానిస్తున్నా వేసే, ఆహ్వానిస్తున్నా వేసే, ఆహ్వానిస్తున్నా వేసయ. పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాత్మ దేవా, ఆత్మదేవ దిగిరండయ్యా, దిగిరండి. పరిశుద్ధాత్మ దేవ తండ్రి స్థలమంతని మహిమ, నీ సన్నిధిని అభిషేకముడు లాగిన సహాయము చేయమడుగుతున్నాము నాయన. కృప చూపించండి, కనికరించండి ప్రభు నాయన. సాగిపోదును, ఆగిపోను నేను, సాగిపోదును, ఆగిపోను నేను. విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. హల్లెలూయా, 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 హల్లెలూయా. సాగిపోదును, ఆగిపోను నేను, సాగిపోదును, ఆగిపోను నేను. ఎడారిలో ఎలలో నేను నడచినను, కొండ గుహలలో బీటులలో నేను తిరిగినను. ఎండిన ఎడారిలో ఎలలో నేను నడచినను, కొండ గుహలలో బీటులలో నేను తిరిగినను. నా సహాయకుడు, నా కాపరి యేసే, నా సహాయకుడు, నా కాపరి యేసే. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా 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 పరిశుద్ధాత్మ దేవ నాయన ప్రతి ఒక్కరు నీ ఆత్మ అభిషేకంతో నింపండి నాయన. ప్రతి ఆటంకాన్ని ప్రతి అపవాది యేసునామములో బంధిస్తున్నాము నాయన. వ్యతిరేకంగా లేస్తున్న ప్రతి చీకటి అంధకార దురాత్మ శక్తులని యేసునామములో బంధిస్తున్నాము నాయన. పరిశుద్ధాత్మ దేవా హల్లెలూయా 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 ఆమేన్. మృత్యుంజయుడా స్తోత్రం, మహాఘనుడా స్తోత్రం, మమ్మును కొనిపోవా త్వరలో రానైనా మేఘవాహనుడా స్తోత్రం, మమ్మును కొనిపోవా త్వరలో రానైనా మేఘవాహనుడా స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్. తండ్రి నీ సన్నిధిని బట్టి మరొకసారి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. వాక్యంలో వెళ్తుండగా నాలో నుంచి మీరే మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి ఆమేన్. శోధనలకి రావడానికి గల కారణం ఏంటిదని పరిశుద్ధాత్మ దేవుని ఉదయం నుంచి అడుగుతున్నప్పుడు ఇచ్చిన ప్రత్యక్షత ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా వినండి. పడిపోయిన బలిపీఠలు మీరు కట్టుకోండి, పడిపోయిన ప్రార్థన ప్రాకారం మీరు కట్టుకోండి. అదే అనేక రీతులుగా ఈ లాక్డౌన్ విషయంలో అనేక రీతిలుగా పోరాటాలతోని, కష్టాలతోని, ఇరుకులతోని, ఇబ్బందులతోని అనేక మంది లైవ్లో ఉన్న బిడ్డలే కానీ ఇక్కడ ఉన్న బిడ్డలే కానీ అనునిత్యము శోధనలతో, పోరాటాలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, శ్రమలతో అనునిత్యము సాతాను మిమ్మల్ని గుడ్డితనంలోకి తీసుకొని వెళ్తున్నదేమో నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు వర్తమానం ద్వారా ఒకటే ప్రార్థన చేసుకుని యేసయ్యా నాతో మీరు మాట్లాడండి. ఈరోజు ఈ యొక్క వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. అన్ని వర్తమానంలాగా ఈ వర్తమానం కాకుండా ప్రభు ఒక ప్రత్యేకంగా మీరు మాతో మాట్లాడండి, కృప చూపించండి పరిశుద్ధాత్మని. ప్రతి ఒక్కరు మీ లైవ్లోనే వెళ్ళగానే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుని యేసయ్యా ఈ వర్తమానంలో నా బంధకాలు తెగిపోవాలా, ఈ యొక్క వర్తమానం జరుగుతున్నగా నా సంఖ్యలు తెగిపోవాలా ప్రభు నాయన. ఎవరి ద్వారా ఏది మాట్లాడుతున్నో తెలియదు నా ప్రియ సహోదరి సహోదరుడా. ప్రతి నిత్యము మనము దేవుని వైపు చూస్తూ దేవుని కోసం మనం ప్రతినిత్యము దేవుని వైపు మనం అడుగులు వేస్తూ ప్రతినిత్యము దేవునిపై ఆధారపడుతూ ఈ శోధన రావడానికి గల కారణం ఏంటిది, ఈ శోధన ఎందు నిమిత్తం వచ్చింది, ఎవరిని బట్టి వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ప్రతినిత్యము మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధికి వెళ్ళి మనం పరీక్షించుకోవాలి. బైబిల్ గ్రంథంలో దైవజనులు చెప్పినట్టు మొన్నటి దినమున బలమైన వర్తమానం మొన్నటి దినమున ఆ యొక్క హన్న బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంటుంది. ఆ యొక్క బిడ్డకి వ్యతిరేకత శోధన తన వైరిని బట్టి వస్తున్నప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే దేవుని సన్నిధికి వెళ్ళింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజులలో ఏమైపోతున్నదంటే శోధన రాగానే, ఇరుకులు రాగానే, ఇబ్బందులు రాగానే బంధువులని వెతుక్కుంటూ వెళ్తున్న అనేక విశ్వాసులు ఉంటున్నారు, అనేక ఆత్మీయులు ఉంటున్నారు. కాబట్టి మనము ఎప్పుడు కూడా శోధన వచ్చిందంటే మనం ఎప్పుడు కూడా శోధనని ఎంటర్టైన్ చేయొద్దు. శోధనలు, పోరాటాలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు మన ఆధ్యాత్మిక జీవితంలో
క్రైస్తవ జీవితంలో మనకి అది ఎప్పుడు వస్తూనే ఉంటాయి. కాబట్టి మన క్రైస్తవ జీవితం అనేది ఆ పూలబాట కాదు, ముళ్ళబాట, యుద్ధ భూమి. ఈ యుద్ధ రంగంలో గెలుపులుంటాయి, ఓటములుంటాయి, కష్టాలుంటాయి, నష్టాలుంటాయి, ఇరుకులుంటాయి, ఇబ్బందులుంటాయి, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, పోరాటాలు ఉంటాయి, శ్రమలుంటాయి, శోధనలు ఉంటాయి. కాబట్టి ప్రతి నిత్యము మనము దేవుని వైపు చూస్తూ సంతోషంగా ఉన్నప్పుడు దేవుని స్తుతించాలా, ఆనందం ఉన్నప్పుడు దేవుని స్తుతించాలా, ఇరుకుల మధ్యలో, శ్రమల మధ్యలో, శోధనల మధ్యలో కూడా దేవుని మనం స్తుతించాలా. ఎందు నిమిత్తం అంటే ఆ యొక్క షద్రక్ మేషక్ అబేద్నెగోను అగ్నిగుండంలో వేసినప్పుడు అగ్ని వంటి శ్రమల గుండా వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు అగ్నిగుండంలో దేవుడు కూడా ఉన్నాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ వేదనతో, ఈ దుఃఖముతో, ఏ సమాధానంతో అగ్ని వంటి శ్రమలు, అగ్ని వంటి శోధనలని లైవ్లో కూర్చున్నావేమో, ఇక్కడ ఉన్న బిడ్డలే కావచ్చు, ఆ యొక్క అగ్నిగుండములో వాళ్ళని విడిపించిన దేవుడు మనను కూడా విడిపించే శక్తి కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. కాబట్టి ప్రతి నిత్యము శోధనలు వచ్చినప్పుడు మనం టెన్షన్ పడద్దు, నిరుత్సాహం వెళ్ళొద్దు. అపవాది ద్వారా 2 ఆయుధాలు ప్రయోగించబడతాయి ప్రతి నిత్యం. ఏంటిదంటే నిరుత్సాహం, నిస్పృహ. చాలా డేంజరస్ వెపన్స్ వాడు ఉపయోగిస్తుంటాడు. ఎందుకంటే నిరుత్సాహంలోకి తీసుకొని వెళ్తే, నిస్పృహలోకి తీసుకొని వెళ్తే ఇక వాని రాజ్యాలు కట్టబడుతుంటాయి. ఇక నిరుత్సాహంలోకి, నిస్పృహలోకి తీసుకొని వెళ్తున్నప్పుడు ఇక మన ప్రార్థన చేయనివ్వకుండా, వాక్యాన్ని చదవనివ్వకుండా డిస్ఇంట్రెస్ట్ చేసుకుని వస్తుంటాడు. అపవాది డిస్కరేజ్మెంట్ విల్ కమ్ ఫ్రమ్ డెవిల్, ఎంకరేజ్మెంట్ విల్ కమ్ ఫ్రమ్ హోలీ స్పిరిట్. ప్రతి నిత్యము ఈ 2 మనం గమనించాలా. ప్రతి నిత్యము మనల్ని మనం ప్రోత్సాహపరచుకోవాలా. ప్రతి నిత్యము బైబిల్ గ్రంథం తీసి వాక్యం ద్వారా మనం దేవునితో మాట్లాడాలా. కాబట్టి మన వాక్యంలో వెళ్తుండగా 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి మనం చదువుకుంటూ వెళ్దాం. 1 అధ్యాయం 1. 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలయాడని దావీదు అడిగెను. చాలు. ఈ యొక్క సౌలు దావీదును తరుముతూ ఉన్నాడు. దావీదుకి ప్రతి నిత్యము దావీదు సౌలును వెంబడిస్తున్నప్పుడు ఈ యొక్క దావీదు ఒక పని గొల్లియాతును హతమార్చినప్పుడు స్త్రీలు ఏమంటారంటే దావీదుకి సౌలుకి 1000 కొలదియు, సౌలుకి 1000 కొలదియు, దావీదుకి 10,000 కొలదియు అన్నప్పుడు ఆ యొక్క విషపు చూపు సౌలు మీదకి వచ్చింది. ఆ యొక్క విషపు చూపు అనే ఆత్మ సౌలులోకి ప్రవేశించింది. కాబట్టి అప్పటి నుంచి ప్రతి నిత్యము దావీదును తరుముతున్నప్పుడు కొండల్లోకి వెళ్ళినప్పుడు, గుహల్లోకి వెళ్ళినప్పుడు దావీదు ఎంతగానో వేదన గుండా, శోధన గుండా వెళ్ళినప్పుడు సౌలు ఎంతగానో తరిమినప్పుడు ఆ యొక్క శోధనని, ఇరుకులని, ఇబ్బందులు భరిస్తూ ఒకానొక దినమున ఆ యొక్క సింహాసనం ఎక్కుతాడు. అప్పుడు దావీదు ఏమంటాడంటే, నేను సౌలు కుటుంబంలో ఒకరికి ఉపకారం చేయాలనుకుంటున్నాను, ఆ యొక్క ఎవరైనా కలడా అని అంటుంటాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు వ్యతిరేకంగా ఎంతమంది లేచినా, నీ కుటుంబానికి ఎంతమంది గుంపులు లేచినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం ప్రతి నిత్యము దేవుని వైపు చూడాలి. దావీదు ప్రతి నిత్యము ఆ యొక్క పోరాటాలు వచ్చినప్పుడు, ఇరుకులు వస్తున్నప్పుడు, ఇబ్బందులు వస్తున్నప్పుడు, తరుముతున్నప్పుడు 2వ సమూయేలు గ్రంథం మీరు చదువుతున్నప్పుడు మొత్తం తరుముతూ 1 సమూయేలు మొత్తం తరుముతూ ఉన్నప్పుడు దావీదు ఒక్క మాట కూడా ఏమనలే కానీ ఏం చేసిందంటే ప్రార్థన చేసిన నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన ద్వారా తన సింహాసనాన్ని సంపాదించుకున్నాడు. ఈ రోజులలో ప్రతి ఒక్కరూ చెయ్యకూడని ఏంటిదంటే ప్రార్థన చేయరు. చేసేవి మాత్రం చేస్తుంటారు కానీ ప్రార్థనకి మీరు ఎంటర్టైన్ చేయరు. ప్రార్థన ప్రతి నిత్యము డ్రామాస్ అంటే ముందుంటారు, పాటల కంటే ముందుంటారు కానీ రాత్రి కాల ప్రార్థన అంటే చాలా మంది మాకు నిద్ర వస్తుంది అంటుంటారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి నిత్యము మనం దేవుని వైపు అడుగులు వేస్తూ, దేవుని వైపు చూస్తూ ప్రతి నిత్యం మన శరీరాన్ని అలుగొట్టుకుంటూ ఉండాలి. రాత్రి కాల ప్రార్థన కానీ, ఉదయకాల ప్రార్థన కానీ, ఒక ప్రార్థన పిలుపు నీకు వచ్చిందంటే, దైవజనం ద్వారా ఒక ప్రార్థన పిలుపు నీకు వచ్చిందంటే ఆ ప్రార్థన పిలుపు డైరెక్ట్గా పరిశుద్ధాత్మ ద్వారా నీకు వస్తుంటుందని గమనించాలి. ఎందుకంటే ఒక పిలుపు నీకు వచ్చింది. లోకంలో అనేక మంది ఉండగా, దేశంలో అనేక మంది ఉండగా, ప్రపంచంలో అనేక మంది ఉండగా దైవజనుల ద్వారా మీతో మాట్లాడారంటే అది దేవుని చిత్తం ఏదో ఉన్నది. ప్రతి నిత్యము 21 దినములు పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి స్టార్ట్ చేయడం జరిగింది కానీ టైంపాస్ కోసం కాదు, వేరే ప్రార్థన విజ్ఞాపన లేక కాదు, వేరే ఇంకేది లేక కాదు, కానీ ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి అనేక మంది యొక్క ఆత్మల భారం మనపై ఉన్నది. కాబట్టి నిత్యము దేవుని కోసం పరిగెత్తుతున్నాం. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం నీపై ఉన్నది సహోదరి సహోదరుడా.
ఈ రోజులలో నేను నా కుటుంబం బాగుంటే చాలు, తిని పండుకుంటే చనిపోతే పరలోకానికి వెళ్తే చాలని అనునిత్యం నిన్ను నీవు చూసుకుంటూ నీ సుఖాన్ని చూసుకుంటున్నావే. ఈ రేపటి దినమున లేక ఎప్పుడైనా నీ మీదికి ఆ శోధన వస్తూ ఎక్కడుంటావు? ప్రతి నిత్యము నీ కిటికీలకి చెదరబడుతున్న జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈ రోజు నేను నా కుటుంబం బాగున్నాం, ఈ రోజు నేను నా కుటుంబం మంచిగా ఉన్నది, నాకేం అవసరం 21 days లైవ్కి వెళ్ళడానికి, నాకేం అవసరం ఆ లైవ్ చూడడానికి, నాకేం అవసరం అని చాలా మంది అంటుంటారు. ఈ రోజులలో ఏమైపోయిందంటే హైటెక్ టెక్నాలజీ అయిపోయింది నా ప్రియ సహోదరి సహోదరుడా. 21 దినములు దానియేలు మోకరించినప్పుడు ఏ కార్యాలు జరిగినాయో మేమంతా మోకరిస్తున్నాం, ప్రజల్లో ఉన్న బిడ్డలందరూ కూడా మోకరిస్తున్నారు. అలాంటి కార్యాలు జరగబోతున్నాయి. ఎందు నిమిత్తం అంటే 21 రోజులు మేము పెట్టుకునే కాదు, దైవజనులు సొంతంగా పెట్టుకునే కాదు, ఎవరిని బట్టి కాదు, అది దేవుని ప్రేరేపణ, దేవుడు ఏర్పరచుకున్న దినాలు. ఎందుకంటే ఆయన నడిపించుకున్న ఆయన ఏర్పరచుకునే దినాలు. ఆయన పనిని ఆపే దమ్ములు ఎవరికి లేవు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఆయన ఒక పిలుపునిచ్చినాడంటే, ఒక బూరను ఊదినాడంటే ప్రతి నిత్యము ఆయన మాటకి మనం లోబడవలసినదే. నువ్వు మంత్రి కావచ్చు, సామంత్రివి కావచ్చు, నువ్వు హయ్యర్ అథారిటీ ఉండవచ్చు, నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ ఉండవచ్చు, కానీ దేవుని ఎదుట నీవు సాగిల పడవలసినదే. ఎందు నిమిత్తం అంటే ఆ యొక్క నినవే పట్టణంలో ఒక శోధన, ఒక పోరాటం వచ్చినప్పుడు రాజు సైతము ఆయన ఒక రాజ్య అలంకారాన్ని తీసివేసి గోనె పట్ట కట్టుకున్నాడు. ఈ రోజులలో మేము గవర్నమెంట్ ఆఫీసర్స్, మేము ఇది అని నిన్ను నువ్వు సమర్థించుకుంటూ వెళ్ళిపోతున్నావే. ఈ రోజులలో ఆ గవర్నమెంట్ సీట్ ఇచ్చింది ఎవరు? ఆ యొక్క నీ కుటుంబం శాంతి సమాధానంతో ఉన్నదంటే ఎవరు? నీకు మంచి భార్యని ఇచ్చినాడు, మంచి పిల్లలను ఇచ్చినాడు, మంచి భర్తని ఇచ్చినాడు, నీ కుటుంబంలో శాంతి సమాధానంతో ఉన్నది. నీకు దేవుడు గుర్తుకు రావడంలే. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరుడా. దేవుని యొక్క కృప నువ్వు పోగొట్టుకోవద్దు. దేవుడు ప్రతి ఒక్కరిని అభిషేకిస్తాడు, దేవుడు ప్రతి ఒక్కరిని తన కృప చేత నింపుతాడు. ఆయన నమ్మదగిన దేవుడు, కృపాశక్తి సంపూర్ణుడు, మహిమ కలిగిన దేవుడు, ప్రతి ఒక్కరిని ఒకలాగా చూసే దేవుడు. కానీ ఆ అభిషేకాన్ని మనం కాపాడుకోవాలా, ఆ కృపని మనం కాపాడుకోవాలా. కానీ ఏమైపోతున్నదంటే చేతులారా ఆయన కృపను పోగొట్టుకుంటూ, చేతులారా ఆయన ఇచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకుంటూ, చేతులారా ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నాడు. ఈరోజు కుటుంబ శోధనలు ఎందుకు? ఈరోజు కుటుంబంలో పోరాటాలు ఎందుకు? ఈరోజు నీ కుటుంబంలో నీ పిల్లలు నీ మాట వినటంలే, నీ భర్తని నీకు భార్యకు పడదు, భార్య అంటే భర్తకు పడదు. ఎందుకు ఈ పరిస్థితి అంటే, ప్రారంభంలో పెళ్లి కానప్పుడు, పిల్లలు లేనప్పుడు, ఉద్యోగం లేనప్పుడు, నీకు వెహికల్ లేనప్పుడు, నీకు లోన్ లేనప్పుడు, అన్నీ లేనప్పుడు దేవుని వైపు చూస్తున్నావు. కానీ అన్నీ వచ్చిన తర్వాత దేవుని అవాయిడ్ చేస్తున్నావు. జాగ్రత్త. ఈ రోజులలో ఏమైపోయిందంటే ఆ యొక్క అబ్రహాము దేవునితో రోజు గడిపేవాడంటే అబ్రహాము ప్రతి నిత్యము దేవుడు ఒక మంచి ఫ్రెండ్స్ లాగా ప్రతి నిత్యము దేవుని వైపు చూస్తూ, దేవుని వైపు వెళ్తూ, ప్రతి నిత్యము ఆయన వెళ్తూ ఉండేవాడు. అనేక మంది ఎన్నో మాటలు అన్నాడు. ఆ గర్భాన్ని ఇవ్వని దేవుడు, ఏం చేసిన దేవుడు, ఎందుకు ఆయన సేవిస్తున్నప్పుడు ఎవరి మాటలు పట్టించుకోవాలి. కానీ అబ్రహాము దేవుని వైపు చూస్తున్నాడు. అందుకే నీతిమంతుడిగా ఎంచబడ్డాడు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఆ తర్వాత కొన్ని దినాల తర్వాత ఇస్సాకునిస్తాడు దేవుడు. దేవుడు అంటూ ఉంటాడు, అబ్రహామా నీ ఒక్కడైన ఒక కుమారుడు నాకు ఇచ్చేవా అబ్రహాం అంటాడు. ఆమేన్. ప్రతి నిత్యం ఏమంటాడంటే, నీవు ఎక్కువగా ప్రేమించు ఇస్సాకు అంటే దేవుడు రెచ్చగొడుతున్నాడు. ఈరోజు ఎట్లా అయిపోయిందంటే, నీవు నీ జాబ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, నీ కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, నీ పిల్లలకి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, నీ శాలరీస్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, కానీ దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వని రోజులు అనేక ఉన్నాయి. ఎందుకంటే ఆ యొక్క పోరాటాల గుండెలో, ఆ యొక్క ఇరుకుల మధ్యలో నీకు జాబ్ లేనప్పుడు, నీకు రోడ్డు మీదకి వచ్చినప్పుడు, నీకు ఏమీ లేనప్పుడు దేవుడు అన్నిచ్చి నేను దీవించి ఆశీర్వదించి నా సేవ నిమిత్తం నేను పిలుస్తున్నానన్నప్పుడు నీవు దేవుని మాటకు లోబడకుండా వెళ్తున్నావు. ఇది నీకు చాలా డేంజర్ గుండా వెళ్తున్నావు నా ప్రియ సహోదరి సహోదరుడా. కానీ అబ్రహాము ఆ దేవుని మాటకి లోబడ్డాడు. అబ్రహాము ఆ యొక్క ఇస్సాకుని తీసుకొని వెళ్ళి మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళి అబ్రహాము ఆయన సొంత కుమారుని దేవునికి ఇవ్వకుండా వెనకడుగు వేయలే నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈ రోజులలో ఏమైపోయిందంటే, ఇవి ఇవ్వాలా దేవునికి, ఇది ఇస్తే ఇస్తాడా, ఇది ఇవ్వకపోతే ఇవ్వడా, అంత సాడిస్ట్ దేవుడా అని చాలా మంది భిన్నాభిప్రాయాలు కూడా వెళ్తున్నారు. కానీ అబ్రహాము మాట మాత్రము సెలవివ్వగానే చిత్తము ప్రభువా దేవుని మాటకు లోబడ్డాడు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఆ యొక్క మోరియా పర్వతం మీద పడుకోబెట్టి కత్తెత్తగానే, అబ్రహామా నీవు నాకు నా మాటకి లోబడి, నా మాటకి నువ్వు లోబడి నా బలి ఇవ్వడానికి వెనుక తీయలేదు కనుక నీ కుమారునికి బదులుగా ఒక పొటేలుని మాకు ఇవ్వాలని కోరుకుంటున్న ఆ దేవుడు అంటుంటాడు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈ రోజులలో ఆ యొక్క బలమైన ఆ యొక్క శోధనలు రాగానే, ఇరుకులు రాగానే, ఇబ్బందులు రాగానే అప్పుడు దేవుడు గుర్తుకొస్తుంటాడు.
చాలా జాగ్రత్తగా మనం ఈ వర్తమానం ఇలా పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యొక్క బలిని కోరిన వాడు దేవుడు కాదు, మన బలిని అడిగే దేవుడు కాదు, మన మనస్సును అడిగే దేవుడు. నీ మనసులో ఏదుందో ఆయన గ్రహించుకుంటాడు. అదే రీతిగా ఆ యొక్క యెషయా గ్రంథం 49:20 ఉంటుంది. సామెతలు 8:21. సామెతలు 8:21. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఆమేన్. అబ్రహాము తన ప్రేమను దేవుని పట్ల ఆయన కోల్పోలే. దేవుడు అంటుంటాడు, నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేసేందుకు వారి నిధులు నింపుదను. బైబిల్ గ్రంథంలో ఆస్తిపరుడు ఎవరంటే అబ్రహాము. ఆయన నీ సంతానాన్ని ఇసుక రేణు వల్ల చేస్తానన్నాడు. తన బిజినెస్ని ఫ్లరిష్ చేస్తున్నాడు. దానికి ముందు ఈయన ఒక శోధన గుండా వెళ్ళినాడు, అదే ఇస్సాకును బలి ఇవ్వడం. కానీ దేవుడు అంటుంటాడు, నీకు బదులుగా ఒక పొట్టేలుని సిద్ధంగా ఉంచన్నప్పుడు ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ హృదయాన్ని చూసే దేవుడు, దేవుడు నీ మనస్సును ఎరిగిన దేవుడు, దేవుడు నీ తలంపు పుట్టక మునిపే ఆయన ఎరిగిన వాడు. ఈ రోజులలో ఆ యొక్క తలంపులు ఆ యొక్క దేవుని యొద్దను చూస్తున్నప్పుడు మీరు ఆ మాటకి మీరు లోబడాలి. ఆ యొక్క అబ్రహాము బలి ఇవ్వడానికి వెనుక తీయలే. ఈ రోజులలో అబ్రహాము ఆ యొక్క ప్రేమని దేవుని పట్ల వెల్లడిపరుచున్నాడు. ఈ రోజులలో ఏమైపోయిందంటే, జాబ్ లేనప్పుడు దేవుని ఏ విధంగా ప్రేమించినావు, జాబ్ లేనప్పుడు ఏ విధంగా దేవుని నువ్వు ఎన్ని గంటలు గడిపినావు, నీకు వివాహము కానప్పుడు దేవునితో ఎంత నిబంధన ఉన్నది, నీకు పిల్లలు పుట్టక మునుపు దేవునితో ఎంత సహవాసం ఉన్నది. కానీ జాబ్ వచ్చిన తర్వాత, మంచి వివాహం అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, మంచి సొంత ఇల్లు వచ్చిన తర్వాత, మంచి జాబ్ ఇచ్చిన తర్వాత, ప్రతి నిత్యము సంవత్సరాలు గడుస్తున్న కొద్ది నీ కుటుంబంలో నీ యొక్క ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ వెళ్తున్నావు. కానీ తరువాత కొద్ది కొద్దిగా దేవుని యొద్ద నుంచి దూరం అయిపోతున్నావేమో. ఈరోజు వర్తమానం నీకే నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈ రోజులలో లాక్డౌన్లో ఒక్కొక్కరు అప్పుడు దేవుని యొద్దకు వచ్చిన వారు ఉన్నారండి. ఉద్యోగాలు ఊడిపోయినప్పుడు, ఆ యొక్క రోడ్డు బాలైనప్పుడు చాలా మంది తలలు పట్టుకున్నారు, చాలా మంది వేదన గుండా వెళ్ళినారు, చాలా మంది ఇరుకుల గుండా వెళ్ళినారు. ఆ లోన్స్ కట్టలేక, ఇల్లు లోన్ తీసుకున్న వాళ్ళు కట్టలేక చాలా మంది ఆ యొక్క వేదన గుండా వెళ్ళినారు. తీసుకున్న వెహికల్స్కి ఈఎంఐ కట్టలేక, ఆ యొక్క కార్లు కట్టలేక వచ్చి తీసుకొని పోయిన అనేక సందర్భాలు ఉన్నాయి. ఈ రోజులలో కుటుంబంగా నువ్వు తీసుకున్న తీర్మానం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి నా ప్రియ సహోదరి సహోదరుడా. ఎందు నిమిత్తం దేవుడు కుటుంబం నిమిత్తం మాట్లాడుతున్నాడు, అది నా టాపిక్ కాదు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క డైవర్ట్ చేస్తున్నాడు. కుటుంబంలో నీవు తీసుకుంటున్న జాగ్రత్తలు, కుటుంబంలో నీవు ఉండవలసిన పద్ధతులు, కుటుంబంగా నీవు తీసుకోవలసిన జాగ్రత్తలు, పద్ధతులు మరియు సూత్రాలు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కుటుంబంలో పోరాటాలు వచ్చినప్పుడు పొద్దున 5 గంటలకు లేచి నువ్వు ప్రార్థన చేస్తూ కుటుంబంతో పాటు ఉండేవాడివి. కానీ క్రమక్రమముగా ఈరోజు నీకు అన్నీ వచ్చేస్తున్నాయి. అన్ని విధాలుగా నువ్వు దీవించబడ్డావు, అన్ని విధాలుగా నువ్వు ఆశీర్వదించబడ్డావు, అన్ని రీతిలుగా దేవుడు నిన్ను దీవించినాడు. స్వదేశాలు పంపించినాడు, విదేశాలు పంపించినాడు, అమెరికా వెళ్ళినావు, కువైట్కి వెళ్ళినావు, అబుదాబికి వెళ్ళినావు, ఆస్ట్రేలియాకి వెళ్ళినావు. కానీ దేవుని పట్ల నీకు ప్రేమ పెరుగుతున్నదా తక్కువైపోతున్నదా? ప్రతి నిత్యము దేవునితో పాటు నీ సహవాసం పెరుగుతున్నదా తక్కువైపోతున్నదా? ప్రతి నిత్యము దేవునితో నడిచే అనుభవం నీకు ఎక్కువైతున్నదా తక్కువైతున్నదా? ప్రతి నిత్యము దేవునితో పాటు నడిచే అనుభవము ఈ రోజులలో ఏమైపోయిందంటే, కొంచెం ఆత్మీయ స్థితి పెరగగానే, కొంచెం ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరములు రాగానే వాళ్ళ లెవెల్స్ మారిపోతుంటాయి, వాళ్ళ యొక్క స్థితిగతులు మారిపోతుంటాయి. వాళ్ళ యొక్క కొంతమంది గర్వం తగ్గించుకుంటారు, కానీ ఆత్మీయ గర్వం ఉంటుంది. ఏ గర్వం ఉంటుంది? ఆత్మీయ గర్వం ఉంటుంది. ఎందుకంటే నేను ప్రార్థన ఒక్క నిమిషం చేసినా, గంట సేపు చేసినా ఒకటే అని చాలామంది అంటుంటారు. కానీ ఎప్పుడు మన కంట పరిస్థితి మర్చిపోదు నా ప్రియ సహోదరురా. నువ్వు ఒక్క నిమిషం చేసినా, గంట సేపు చేసినా, నీవు మాత్రం దేవునితో పాటు అంటు కట్టుబడి ఉండాలా. నీకు ఉద్యోగం ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నావో, ఉద్యోగం లేనప్పుడు అదే విధంగా ఉండాలా. నీకు సొంత ఇల్లు లేనప్పుడు ఏ విధంగా ఉన్నావో, సొంత ఇల్లు వచ్చినాక అదే విధంగా ఉండాలా. నీకు ఏమి లేనప్పుడు ఏ విధంగా ఉన్నావు, అన్ని వచ్చిన తర్వాత అదే విధంగా ఉండాలా. ఎందుకు ఈ రోజులలో కుటుంబంలో పోరాటం, ఇరుకులు, ఇబ్బందులు, మొత్తం మానసికమైన ఒత్తిడిలో, భార్య ఒకవైపు, భర్తలు ఒకవైపు, పిల్లలు ఒకవైపు. ఈ రోజులలో పిల్లలు మా చేతికి అందడంలే. ఎస్, ఎందుకంటే భార్య భర్తల ద్వారా మీరు పిల్లలకి అందించవలసిన ప్రేమ మీరు అందించలేరు. వాళ్ళ హాస్టల్లో ఎక్కడన్నా ఉంటారు, ఫోన్లు చేసి తిన్నావా అని అడగరు. కానీ మ్యాథ్స్లో ఎంత వచ్చినాయి, ఫిజిక్స్లో ఎంత వచ్చినాయి, సాంస్క్రిట్లో ఎంత వచ్చినాయి, బాటనీలో ఎంత వచ్చినాయి, స్టాటిస్టిక్స్లో ఎంత వచ్చినాయి, ఎలక్ట్రానిక్స్లో ఎంత వచ్చినాయి. ప్రతి నిత్యము వాళ్ళ
ప్రేమలను వాళ్ళ తల్లిగా తండ్రిగా వాళ్ళ ప్రేమలను కోరుకుంటున్నప్పుడు మీరు ఒక్కరోజు కూడా తిన్నవా బిడ్డ, ఎట్లున్నావు నాన్న, ఎక్కడున్నావు బిడ్డ అని అడిగిన దినాలు చాలా తక్కువైపోతున్నాయి. ఈ రోజులలో ఏమైపోయిందంటే చదువుకోవాలా, మంచి వెళ్ళాలా, ఆరోగ్యం ఏమవుతున్నది, ఎట్లున్నాడు, ఏం కథ, ఎక్కడ తిరుగుతున్నాడు, 12 గంటలకు వచ్చినా అడగొద్దు, 1 గంటలకు వచ్చినా అడగొద్దు, రాత్రి ఎన్ని గంటలకు వచ్చినా అడగొద్దు. కానీ కుటుంబము ఏ విధంగా ఉంటుందో చిన్నప్పటి నుంచి నీవు నీ కుటుంబంని ఒక సరైన పద్ధతిలో పెంచుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంటి యజమానుడు మీద కుటుంబము ఆధారపడి ఉంటుంది, ఇంటి యజమానురాలి మీద కుటుంబము ఆధారపడి ఉంటుంది. అందుకే బైబిల్ గ్రంథంలో క్లియర్గా ఉంటుంది, ఆ యొక్క జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లుని కట్టుకుంటుంది అని ఉంటుంది. ఈ రోజులలో ఏమైపోయిందంటే కుటుంబంలో పోరాటం, ఇరుకులు, ఇబ్బందులు, శోధన, రోగాలు, వ్యాధులు కుటుంబాన్ని పరిపాలిస్తున్నాయి. ఎందు నిమిత్తం పరిపాలిస్తుంది? ఇంటి యజమానుడి మీద ఆధారపడి ఉంటుంది. ఇంటి యజమానుడు ఒక కొడుకుకి, ఒక కూతురికి చెప్పవలసిన పద్ధతులు పెంచి, ఇవ్వవలసిన జాగ్రత్తలు ఇచ్చి, ప్రతి నిత్యం గద్దించి, ప్రతి నిత్యము సరిచేస్తూ, ప్రతి నిత్యం చెక్ చేయాల్సిన ఇంటి యజమాని ఈ రోజులలో ట్రాక్ తప్పినాడు. ఇంటి యజమాని ఉండవలసిన రీతిలో వెళ్లకుండా ఆ ట్రాక్ని తప్పినాడు. ఇంటి యజమానురాలు తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోకుండా ట్రాక్ తప్పినారు. ఈ రోజులోనే కుటుంబంలో శాపం, పోరాటం, ఇరుకులు, ఇబ్బందులు అది నీవు కొని తెచ్చిపెట్టుకున్నది. దేవుని పొరపాటు కాదు, అపవాది పొరపాటు కాదు, ఎవరి పొరపాటు కాదు, అది నీ అంతట్లా నీ చేతులారా నువ్వు చేసుకున్నది. ఈ రోజులలో మా అబ్బాయి వెళ్ళిపోయినాడండి, మా కూతురు వెళ్ళిపోయిందండి, ఆటో వాళ్ళతో వెళ్ళిపోతుంది. నీ కూతుర్ని సరైన పద్ధతిలో పెంచకపోతే, నీ కొడుకుని సరైన పద్ధతిలో పెంచకపోతే, నీ కుటుంబ పరిపాలన సరిగా లేకపోతే అదే జరుగుతుంది. కానీ ప్రతి నిత్యము దేవుని సన్నిధిలో మనం చేయాలా. ప్రతి నిత్యము నీవు నీ కుటుంబం దేవుని సన్నిధిలో కూర్చొని సరి చేసుకోవాలా. కానీ ఏమనుకుంటారేమో, వాళ్ళేమనుకుంటారేమో, అయ్యో అడిగితే ఫీల్ అయిపోతారేమో. ప్రతి నిత్యము ఈ రోజులలో కుటుంబంలో తల్లిదండ్రులతో మాట్లాడడానికి వాళ్ళు టైం ఇస్తే పిల్లలు మాట్లాడాలంట. కొంచెం విన్నా నేను. కుటుంబంలో ఒక సొంత డాడీతోని, ఒక సొంత మమ్మీతోని డాడీతోని పిల్లలు మాట్లాడంటే డాడీ మమ్మీ వాళ్ళకి టైం ఇస్తే, వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తే మాట్లాడాలంట. వాళ్ళు పెంచింది ఎందుకు, కన్నది ఎందుకు? ఈ రోజులలో తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ కరువైంది కాబట్టి బయట ప్రేమలకి పిల్లలు అట్రాక్ట్ అయిపోతున్నారు. జాగ్రత్త నా ప్రియ సహోదరుడా. అంత్య దినముల యొక్క ప్రత్యక్షత దేవుడు ఇస్తున్నాడు. శోధన రావడానికి నీ కుటుంబంలో కారణాలు ఉన్నాయా లేవా? నీ కుటుంబంలో శ్రమల పాలు అవ్వడానికి కారణాలు ఉన్నాయా లేవా? వచ్చింది శోధన, వచ్చింది పోరాటం, వచ్చింది ఇరుకులు, ఇబ్బందులు వచ్చినాయి. దేనిని బట్టి వచ్చినాయి, ఎందుని బట్టి వచ్చినాయి, ఎప్పుడు వచ్చినాయి? ప్రతి నిత్యము మనం దేవుని సన్నిధిలో కూర్చొని సరి చేసుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజులలో నీ కొడుకు కాలేజ్కి వెళ్తున్నాడు, టైంకి వెళ్తున్నాడా, అటెండెన్స్ పడుతున్నదా, కాలేజ్కి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్తున్నాడా? నీ కూతురు కాలేజ్కి వెళ్తున్నదా, లేక సినిమా హాల్కి వెళ్తున్నదా, లేక పబ్కి వెళ్తున్నదా? లేరా అలాంటి కుటుంబం? కాలేజ్కి వెళ్తున్నానని ఎక్కడికి వెళ్తున్నావు నా ప్రియ సహోదరి సహోదరుడా? నీవు ఆఫీస్కి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు నీ రూట్ తప్పుతున్నది? ఎందుకు నీ ఆలోచనలు మారిపోతున్నాయి? ఎందుకు నీ హృదయంలో ఆ చెడు తలపులు పుట్టిస్తున్నవి? నీవు దేవుని సన్నిధిలో దేవునితో ఉండవలసిన సహవాసం నీకు లేదు. దేవుని సన్నిధిలో గడపవలసిన దినాలు తక్కువైపోయినాయి. కానీ దేవుని సన్నిధిలో ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీవు నీ పిల్లల్ని పిలిచి మాట్లాడాలా. కానీ ఆ రోజులు తక్కువైపోయినాయి. మొన్న దినం నాకు స్త్రీ వచ్చి, మా రిలేటివ్ మా ఇంట్లో వచ్చి ఏడుస్తూ ఉన్నది. పాప 4 కొడుకులు, ఒక కూతురు ఆమెకి. 4 కొడుకులకి పెళ్ళిళ్ళు చేసింది, వాళ్ళ పిల్లలు కూడా పెట్టినారు. వాళ్ళు అంటున్నారంట, నువ్వు వెళ్ళిపో ఇంట్లోకైనా అంటున్నారంట. వాళ్ళ డాడీ, వాళ్ళ 4 కొడుకులు అందరు కలిసి ఆ తల్లిని వెలివేస్తున్నారంట. పాపం సొంత తల్లి ఆమె. పాపం వద్దు, వెళ్ళిపో, చెడు మాటలు తల్లి ముఖం మీద తిరుగుతూ ఉన్నారట. చిన్నప్పటి నుంచి పెద్ద చేసి ఒక క్రమాన్ని, ఒక మార్గంలోకి తీసుకొని వచ్చి, చిన్నప్పటి నుంచి ఒక్కటి చెప్తున్నా, పిల్లలని మీరు దేవుని కంటే ఎక్కువగా ప్రేమించారు, అదే గడ్డి పడుతుంది ప్రతి ఒక్కరికి. ఉన్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చిన్నప్పటి నుంచి మీరు గనక పిల్లలని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించినారా, పిల్లలని దేవుని కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినారా, పిల్లలని మీరు దేవుని కంటే ఎక్కువ హెచ్చించినారా, అదే గతి ప్రతి ఒక్కరికి పడుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసినా ఎంత ప్రేమించినట్టే వాళ్ళ పిల్లని. నాకు 4 కొడుకులు. ఎంతమంది? 4 కొడుకులు. 4 కొడుకులు, అందరికీ ఆడపిల్లలు. నాకు 4 కొడుకులు. మురిసిపోయిన దినాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు వేదన, దుఃఖం, అసమాధానం, పోరాటం. ఒక్కరోజు కూడా, ఒక్క నిమిషం, ఒక సెకండ్ కూడా ఆమెకి శాంతి, సమాధానం ఏడుస్తున్నది. పాపం వచ్చి మొన్నటి దినం నా ఆఫీస్కి అప్పుడు వచ్చినా అప్పుడే ఆమె మాట్లాడుతూ ఉన్నది. ప్రభుని అడిగింది, ఏంది ప్రభు నేను వచ్చినప్పుడే ఆమె మాట్లాడుతున్నాను, ఈ మాట నా చూడలు ఎందుకు పడ్డాయని.
కానీ దేవుడు ఒకటే మాట్లాడు, ఆమె కోసం నువ్వు ప్రార్థన చేయాలా, ఆ కుటుంబము కట్టబడాలా అని. ఎన్నో రోజుల నుంచి ఆమెను ఆపిన కరెక్ట్ వచ్చే టైంకి నన్ను పంపించిన అంటాడు. క్లియర్గా ఆ స్వరాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు వినిపించినాడు. ఎంత ఏడ్చిందంటే పాపం ఆమె, కుటుంబంలో శాంతి సమాధానం లేదే నాకు అని మా ఇంట్లోతో మాట్లాడుతున్నదని పాపం. ఈ రోజులలో పిల్లలని పెంచి పెద్ద చేస్తున్నావే, దేవుని నిమిత్తము వాళ్ళని పెంచాలా. ఒక దైవజనుతో ఒక అంకుల్ అన్నాడు, బిడ్డ మా భార్య హాస్పిటల్లో ఉన్నది, ప్రార్థన చేయడానికి రావా అన్నప్పుడు ఆ దైవజనుడు వెళ్ళినప్పుడు ఆ నాన్న అన్నాడంట, నా భార్య త్వరగా చనిపోయేటట్టు ప్రార్థన చేయన్నాడట. ఎంత దుఃఖకరం చూడండి. ఎందుకంటే 4 లక్షలు అవుతాయి అంట ఆపరేషన్కి, మందులకే వేలు అవుతాయి అంట. వాళ్ళ కొడుకులని ఓవర్ నైట్ చేసి ఒకరిని ఇంజనీర్ చేసిన ఒక డాక్టర్ని చేసినాడు. వాళ్ళకి ఫోన్ చేసి అంటున్నట్ట, మాకు ఫోన్ చేయకంటున్నాడంట. మాకు ఫోన్ చేయకు డాడీ, నువ్వు చూసుకో అంటున్నాడంట. ఆయన రిటైర్మెంట్కి వచ్చిన డబ్బంతా పెట్టి వాళ్ళకి డాక్టర్స్ అనిపించి లాయర్ చేసి మంచి ఉన్నత స్థాయిలోకి తీసుకొని వెళ్ళినప్పుడు తన తర్వాత నిర్దాక్షిణ్యంగా వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాక అన్నీ అయిపోయినాక వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయినాడట. ఆ దైవజనం ఏడ్చుకుంటున్నాడు. ఎందుకు అట్లా అంటున్నావు అన్నప్పుడు ఇట్లా పరిస్థితి అన్నాడట. అప్పుడు దైవజనుడు కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చుకున్నాడట. ఈ పరిస్థితి ఎవ్వరికి రావద్దని చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోయినట. 4 లక్షలు ఇంకెక్కడి నుంచి తేవాలా, 4 లక్షల నుండి ఏం సంపాదించి తేవాలని పాపం ఆ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆ యొక్క పోరాటం. ఈ రోజులలో కుటుంబంలో ఈ పోరాటం లేదా, ఈ కుటుంబంలో ఈ శోధన లేదా, కుటుంబంలో ఎరుకులు లేవా? అది మన అంతట్లా మన చేతు ద్వారా మనం చేస్తున్నది దేవుని పొరపాటు కాదు, అపవాది పొరపాటు కాదు, ఎవరి పొరపాటు కాదు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు ఎంత ప్రేమగా పెంచినా, ఎంత మంచిగా చూసినా బయట ప్రేమలకి అట్రాక్షన్ అయిపోతుంటారు. చాలా జాగ్రత్త, అపవాది ద్వారా మోసగించబడుతున్నాం. సంసోను మంచి బలాఢ్యులు, మంచి సుందరుడు, మంచి అభిషేకము కలిగిన వాడు. ఒక్క దవడ ఎముక ద్వారా అనేక వేల మంది ఫిలిస్తీయులని హతమార్చిన సంసన్ కానీ ఒక్క స్త్రీ ద్వారా పడిపోయినాడు. నా సహోదరుడా, ఈ రోజులలో కుటుంబము సరిగ్గా ఉంటే, ఇంటి యజమానుడు సరిగ్గా ఉంటే, ఇంటి యజమానురాలు సరిగ్గా ఉంటే పిల్లలు క్రమము తప్పకుండా ఉంటాడు. ఈరోజు లైవ్లో ఉన్న బిడ్డలారా, ఎవరితో ఈ మాటలు మాట్లాడుతున్నారు, ఎవరో ఇక్కడ ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీ కోసమే ఈ వర్తమానాలు ఇస్తున్నాడు. కాబట్టి ప్రతి నిత్యము నీవు నీ కుటుంబం దేవుని సన్నిధిలో మోకరించాలా. ఎన్ని దినాలు అవుతున్నది నా ప్రియ సహోదరుడా? దేవుని సన్నిధిని మోకరించి ఎన్ని దినాలు అవుతున్నది? కుటుంబ ప్రార్థన ఎన్ని దినాలు అవుతున్నది? దైవజనుడి వచ్చి నీ ఇంటికి వచ్చి ఎన్ని దినాలు అవుతున్నది? ఈరోజు నీ కుటుంబం కల్లోలమైన స్థితిలో ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా నేను కుటుంబ సమస్యలు, అందుకే ఎక్కువగా కుటుంబ సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నాం. వాని ప్లాన్ ఏంటిదంటే అందరు కలిసి ప్రార్థన చేస్తే వాని ప్రాకారాలు కూలిపోతాయి. అందరు కలిసి ప్రార్థన చేస్తే వాని ప్రాకారాలు క్షుణ్ణభిన్నమైపోతాయి. కాబట్టి వాడు కుటుంబంలో చిచ్చులు పెడుతుంటాడు, ఒక్కరంటే ఒకరికి పనివ్వకుండా చేస్తుంటాడు, పిల్లలను లేపుతుంటాడు, భార్యను లేపుతుంటాడు, భర్తను లేపుతుంటాడు, వాళ్ళని వీళ్ళని లేపుతూ ఉంటాడు. వాని పని ఏంటిదంటే ఎక్కడ 2-3 ఉంటారు వాళ్ళని చెడగొట్టాలి. దేవుని పని ఏంటిదంటే ఎక్కడ 2-3 ఉంటే వాళ్ళ మధ్యన దిగి రావాలని ఆయనది. కానీ ఈ రోజులలో ఏమైపోతుందంటే ఒక్క మాట భర్త గురించి భార్య తెల్లగానే భార్య ఒక రీతిగా ఆలోచించాలా. భర్త సంగతి నాకు తెలుసు, ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని నెలల నుంచి నాతో పాటు ఉండగా నాకు తెలుసు. ఎవరో భార్యలు ఏ విధంగా ఉంటుందంటే ఒక మాట, ఒక బయటి ద్వారా ఒక భర్త గురించి ఒక చిన్న నెగిటివ్ మాట వచ్చిందంటే ఇక అదే ఆ రోజులలో ఇంట్లో ఇక ఫుల్ ఆన్లైటే ఉంటుంది. ఎందుకంటే అనుభవపూర్వకంగా ఈ యొక్క మాటలు అనుభవపూర్వకంగా నాకు పెళ్లి కాలే, వేరే ద్వారా మాకు తెలుస్తుంటాయి కొన్ని. కాబట్టి ప్రతి ఒక్కరిని గమనించాలి నా ప్రియ సహోదరుడా. ఈ రోజుల్లో చేతులారా నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నావు. పోరాటాలు కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ కొన్ని నీ భార్య గురించి నీకు తెలిసిన, భర్త గురించి నీకు తెలిసిన, పిల్లల గురించి నీకు తెలిసిన 4 గోడల మధ్య ప్రార్థన పూర్వక దేవునితో సెటిల్మెంట్ చేసుకోవాలి. 10 మందిని పిలిచి పంచాయతీలు పెట్టి నీ కుటుంబం యొక్క పరువును బజారు పరువు నువ్వు చేసుకుంటున్నావు. చేతులారా ఎవరు చేసుకుంటున్నది? మనంతట్లో మనం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రతి నిత్యము కుటుంబంలో మనము ఇంటి యజమానురాలు ప్రార్థన పూర్వకంగా ఉండాలి నా ప్రియ సహోదరుడా. పిల్లల చుట్టూ ప్రతి నిత్యము కంచె వేయాలా, పిల్లలతో ప్రేమగా మాట్లాడాలా. కానీ అవి లేవు. ఇంటికి రాగానే ఎగ్జామ్స్ మంచి రాసినవా, ఓకే ఫైన్, కానీ ఎట్లా వెళ్ళినావు, మరి ఏం కథ, మరి తిన్నవా లేదా, మరి ఎట్లున్నది ఏం కథ అని అడిగే దినాలు తక్కువైపోయినాయి. కొంతమంది వాళ్ళ డాడీతో బయటికి పోవాలంటే పర్మిషన్ కావాలంట. అంటే ఆయనతో బయటికి రాని బయటికనే సొంత తండ్రి సొంత తల్లి కొన్నిసార్లు ఆ యొక్క
ఆ పోరాటాలు వస్తున్నప్పుడు దేవుని ఒకటే సూచిస్తుంది, అయ్యా మంచి తల్లిదండ్రులు నాకు ఇచ్చిన అందుని బట్టి నీకు స్తోత్రం అంట. ఎందుకంటే ప్రతి నిత్యము నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక తల్లిగా ఒక తండ్రిగా నీవు ప్రార్థన పూర్వకంగా ఉండాలా, నీవు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలా. ఎందు నిమిత్తం ఈ పోరాటాలు? నోవా వాళ్ళ అందరినీ పిలిచి నోవా ఓడ కట్టినాడు, కానీ సొదొమ గొమొర్రాలో లోతు ఉప్పు స్తంభం అయిపోయింది. ఈ రోజులలో నోవా వలె ఉన్నావా, లోతు వల్ల నీవు ఉన్నావా? ఒకసారి నిన్ను నువ్వు స్వపరీక్ష చేసుకో. శోధనలు రావడానికి కారణాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. శ్రమలు రావడానికి కారణాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. పోరాటాలు రావడానికి కారణాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. అది నీ అంతట్లా నువ్వు చేసుకున్న పొరపాటు. ఈ రోజులలో పిల్లలని పెంచవలసిన పద్ధతి తెలియదు, పిల్లలని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం. ఒకటి చెప్తున్నా, మీకు ఇచ్చిన పిల్లలు దేవుని బిడ్డలు. దేవుడు మీకు ఇచ్చిన ఒక మంచి తలాంటి ఏంటంటే దేవుడు ఇచ్చిన పిల్లని మరలా దేవునికి మనం శ్రేష్టంగా అప్పచెప్పాలి. ఆ బాధ్యత ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ మీద ఉన్నది. నీవు కనుక వాళ్ళతో పాటు నువ్వు కూడా ఎంజాయ్ చేసుకుంటూ నువ్వు కూడా లోకంలో కలుసుకుంటున్నావు అనుకో, ఒకానొక దినమున దేవుని సింహాసనం ముందు నువ్వు నిలబడాలా, నరకంలోకి వెళ్ళిపోతావు. జాగ్రత్త. కానీ ప్రతినిత్యము నీ పిల్లల్ని దైవ సంబంధంగా, దేవునికి మహిమకరంగా, దేవునికి ఇష్టపరంగా, దేవునికి మహిమ తెచ్చే విధంగా ప్రతినిత్యము నీ పిల్లలు ఉండాలా. ప్రతినిత్యము ఆయనని మహిమపరచాలి. నీ పిల్లల్ని బట్టి ప్రతినిత్యము నీ పిల్లలను బట్టి ఆయనను స్తుతించాలా. కానీ ఈ రోజులలో ఏమైపోయిందంటే, నీ కూతురు అక్కడ కనిపించింది, నీ కొడుకు ఇక్కడ కనిపించింది, వాళ్ళు చెప్పుకదిరుతారు, కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేసిన దినాలు, ప్రార్థన చేసే వాళ్ళు తక్కువైపోయినారు. కానీ నలుగురిని ఇద్దరు ముంచు నిన్ను పిలిచి పంచాయతీ పెడితే నీ కుటుంబం యొక్క పరువు చేతులారా నువ్వే తీసుకుంటావు. కానీ ప్రతి నిత్యము కుటుంబము ఏ విధంగా ఉండాలంటే ఆయనకి మహిమకరంగా ఉండాలా. ప్రతి నిత్యము అయ్యా ఒకటే మనం ప్రార్థన చేయాలి, అయ్యా ఇది నీవిచ్చిన కుటుంబం, ఇంటికి యజమానుడవు నీవు, ఇంటికి కాపరివు నీవు, ఇంటికి నాయకుడవు నీవు, ఇంటిని నడిపించే దేవుడవు నీవు, కాబట్టి ఇంటిని మీరే నడిపించండి నాయన. నా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నా నీ దూతలు తోడుగా వెళ్ళాలి, వాళ్ళ చుట్టూ నీ కంచె వెళ్ళాలి, వాళ్ళ తలంపులు మారొద్దు. పిల్లలు నీ ప్రేమ లేక బస్టప్లో కూర్చుంటారు, ఒక వ్యక్తి వస్తారు వెళ్ళిపోతారు, అంటే ఆ యొక్క ప్రేమలు వాళ్ళకి కరువైపోతుంటాయి, ఆ యొక్క పోరాటాలు కరువైపోతుంటాయి, ఆ యొక్క ప్రేమలు వాళ్ళ ప్రేమను చల్లారిపోతుంటాయి. ఎందుకంటే తల్లి తండ్రిగా మీరు పిల్లల్ని పెంచవలసిన పద్ధతి మనం పెంచాలి. నోవా వాళ్ళని పిల్లలందరినీ పిలిచి నోవాని ఆ యొక్క ఓడని కట్టినాడు. లోతు ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ యొక్క లోతు అంటాడు, దేవునితో పాటు అంటాడు, లోతు ఆ స్థలానికి వెళ్ళకు, లోతు సొదొమ గొమొర్రా భయంకరమైన స్థలం, పాపిష్టి స్థలం, అది పాపము పెరుగుతున్న స్థలం. అది ఆ యొక్క అబ్రహాము లోతు వాళ్ళు ఒక్కొక్క మార్గంలోకి వెళ్తున్నప్పుడు అబ్రహాము ప్రార్థన పూర్వకంగా మంచి స్థలాన్ని ఎన్నుకున్నాడు, లోతు డైరెక్ట్గా వెళ్ళిపోయినాడు. నీ పిల్లల్ని ఒక దగ్గరికి పంపించేటప్పుడు, నీ కుటుంబం ఒక దగ్గరికి పంపించేటప్పుడు ప్రార్థన పూర్వకంగా మనం ప్రతి స్థలంలోకి అడుగు పెట్టాలి. నా ప్రియ సహోదరి సహోదరా, ప్రార్థన లేకుండా, దేవుని చిత్తము లేకుండా, దేవుని ఇష్టానుసారంగా మనం లేకుండా ఎటు పడితే అటు వెళ్తే లోకానుసారంగా నీ పిల్లలు తయారవుతున్నారు. నీ పిల్లలు ఎవరితో సహవాసం ఉంటున్నారు, నీ పిల్లలు మాట్లాడుతున్న మాటలు ఏంటివి, నీ పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, వాళ్ళ సహవాసం ఏంటిది, ప్రతి నిత్యము నువ్వు చెక్ చేయాలా, ప్రతి నిత్యం నువ్వు చెక్ చేయాలా. కానీ చెక్ చేస్తే ఏమైనా అనుకుంటారేమో, ఇక వాళ్ళు అనుకుంటారు. ఒక్కటి చెప్తున్నా, మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు పిల్లల పట్ల మనం తీసుకోవాలా. రేపటి దినమున 10 మంది ముందు పంచాయతీలు పెట్టే కంటే దేవుని సన్నిధిలో మనల్ని మనం సరి చేసుకోవాలా. 10 మంది 10 రకాలుగా నీ కుటుంబం గురించి మాట్లాడినా దేవుని సన్నిధిలో నీ పిల్లని, నీ యొక్క భర్తని, నీ భార్యను ప్రతి నిత్యం సరి చేసుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరా, ఎందుకంటే శోధనలు, పోరాటాలు, ఇరుకులు, ఇబ్బందులు, భర్త అంటే భార్యకి, భార్య అంటే భర్తలకి, పిల్లలంటే ఎవరికొకరికి పడకుండా ఒకరట్టు ఉంటే అప్పవాది నీ కుటుంబంలో ఏలుతుంటాడు. జాగ్రత్త. అప్పవాది వాడి రాజ్యాలు కడుతుంటాడు. జాగ్రత్త. తరతరాలు శాపం పోరాటం, ఇరుకులు, ఇబ్బందులు కూడా వెళ్తుంటాం. కానీ ఒక్క నిమిషం ఒక కోపాన్ని మనం అణుచుకుంటే, వస్తున్న మన పోరాటాన్ని అణుచుకుంటే గనక మహిమ కలిగిన భవిష్యత్తు మనకు ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈవు గనక భర్త ఒక మాట అనగానే ఒక భార్యగా నిన్ను నువ్వు అరుచుకోవాలా. ఒక భార్యగా అనేక మాటలు నేను కృంగదీస్తున్నప్పుడు నిన్ను నీవు అరుచుకుంటే మహిమ కలిగిన భవిష్యత్తు నీకుంటుంది. కానీ ఒక మాటకి 10 మాటలు, 10 మాటకి 100 మాటలు, ఈ మాటలు మనము గొడవ పడితే అపవాదికి ఛాన్స్ వస్తుంది. జాగ్రత్త. ఈ మాట ప్రతి ఒక్కరు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాడిని లేపుతున్నాం వాడిని. కానీ నీవు ఒక భార్యగా
తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలా. ఒక భర్తగా నీవు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలా. పిల్లలని పెంచవలసిన పద్ధతులు మనం పెంచాలి. ఇదంతా ఎవరి మీద ఆధారపడునంటే భార్య భర్తగా నీ మీదనే ఆధారపడున్నది. కొన్ని తరాలు కొన్ని భవిష్యత్తు కొన్ని జనరేషన్స్ తల్లిగా తండ్రిగా మీ మీద ఆధారపడున్నది. మీరు ప్రార్థన పరులైతే మీ పిల్లలు ప్రార్థన పరులు ఉంటారు. మీరు విశ్వాసులైతే మీ పిల్లలు విశ్వాసంగా ఉంటారు. మీరు మోకరిస్తే మీ పిల్లలు మోకరిస్తారు. మీరు దేవుని స్తుతిస్తే మీ పిల్లలు దేవుని స్తుతిస్తారు. కానీ ఎంతసేపు ఆ ఐపీఎల్ చూసుకుంటూ, ఎంతసేపు ఆ మ్యాచ్లు చూసుకుంటూ, ఎంతసేపు ఆ సీరియల్ చూసుకుంటూ, ఎంతసేపు లోక సంబంధమైన సినిమాలు చూసుకుంటూ నీవు గనక తిరిగితే నీ పిల్లలు లోకానుసారంగా వెళ్ళిపోతుంటారు. జాగ్రత్త. అదే రీతిగా నువ్వు భర్తగా నీ భార్యను కొడుతున్నప్పుడు రేపటి దినమున వారు అదే ప్రాక్టీస్ చేస్తుంటారు. నీ భార్యగా నీ భర్తని అనరాని మాట అంటున్నప్పుడు నీ కూతురు అదే స్థితిలో వెళ్ళిపోతుంటారు. జాగ్రత్త. నీవు ఈ స్థితిని చూస్తున్నా కానీ నీ పిల్లల భవిష్యత్తును చూస్తున్నావు. నా ప్రియ సహోదరి సహోదరా, ప్రతి నిత్యము దేవుని అడగాలి. అయ్యా నా పిల్లల పట్ల నీ చిత్తం ఏంటిది? ప్రభువా నా పిల్లల పట్ల నీ చిత్తం ఏంటిది? అయ్యా నా కొడుకు పట్ల నీ చిత్తం ఏంటిది? వాళ్ళు ఎంబీబీఎస్ చేసి నా కూతురు ఎంబీబీఎస్ చేయాలా? నా కొడుకు ఇంజనీర్, వాళ్ళ కొడుకు ఇంజనీర్ అయినా నా కొడుకు ఇంజనీర్ కావాలి. దేవుని పట్ల నీ పిల్లల చిత్తము వేరే ఉన్నదేమో. దేవుని పట్ల వాళ్ళ కొడుకు ఇంజనీర్ కావాలని దేవుని చిత్తం అనేది నీ కొడుకు వేరే ఉన్నది. కానీ పోటీలకి వెళ్తున్న తల్లిదండ్రులు అనేక ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, వాళ్ళు అవుతున్నారు నా కొడుకు వెళ్ళాలా, వాళ్ళ కొడుకుకి మంచి ఎంబీబీఎస్ మంచి జేఈఎంఎన్స్లో సీట్ వచ్చింది, నా కూతురు కూడా రావాలా అని పోటీలతో వెళ్తున్నావు. కానీ అది ఒకానొక దినమున నరకానికి ఉరికంబం ఎక్కిస్తుంది. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈ రోజులలో అనేక కోర్టు కేసులు, అనేక పోరాటాలు, ఇరుకులు, ఇబ్బందులు యవ్వనస్తుల పట్ల కోర్టు కేసులు వెళ్ళినాయా లేవా అనేక మంది చూస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజులలో ఏమైపోయిందంటే వెళ్తున్నారు, కాలేజ్కి వెళ్తున్నావు, కానీ కాలేజ్కి వెళ్తున్నదా నీ కూతురు లేదా? నీ కొడుకు కాలేజ్కి వెళ్తున్నాడు, ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కరెక్ట్గా వెళ్తున్నాడా వస్తున్నాడా? ఒక యవ్వన బిడ్డగా, ఒక యవ్వనస్తుడిగా బయటికి వెళ్తున్నప్పుడు ఎందుకు నీ తలంపులు మారుతున్నాయి? ఒక యవ్వనస్తుడిగా మంచి ప్రార్థన పరుడవు, మంచి ఆత్మీయుడవు, మంచి వాక్యాలు ప్రకటించి మంచి టాలెంట్ నీకు ఉన్నది, మంచి కృప ఇచ్చినాడు. కానీ ఎందుకు బయటికి వెళ్ళగానే నీ మాట తీరు మారుతున్నది? ఎందుకు నీ తలంపులు మారుతున్నాయి? ఎందుకు నీ యొక్క మార్గం మారుతున్నది? ప్రతి నిత్యము దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి తెలుసుకోవాలా. ఎందుకు పడిపోతున్నావు నీ ఆత్మీయ స్థితిలో? ఎందుకు కృంగిపోతున్నావు నీ ఆత్మీయ స్థితిలో? ఎందుకంటే నీవు పరిశుద్ధాత్మతో అంటూ కట్టబడిన అనుభవం నీకు లేదు. మందిరంలో ఉన్నంతసేపు భాషలు మాట్లాడుతున్నావు, మందిరంలో ఉన్నంతసేపు హల్లెలూయా స్తుతిమయం అంటున్నావు, మందిరంలో ఉన్నంతసేపు దైవజనుడిని కనిపించా వెళ్ళిపోయి అంటున్నావు. కానీ బయట నీ స్థితి ఏ విధంగా ఉన్నది? లోకంలో నీ స్థితి ఏ విధంగా ఉన్నది? ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ కూతురు నీ కొడుకుని పరీక్షించాలా. కానీ యవనస్తులు ఏ విధంగా అయిపోయారంటే మందిరంలో ఒక విధంగా, బయట ఒక విధంగా, మందిరంలో ఒక విధంగా, బయట యొక్క ఆఫీస్లో ఒక విధంగా, ఇంట్లో ఒక విధంగా ఉంటారు. చాలామంది ఆఫీస్లో ఒక విధంగా ఉంటారు, ఇంట్లో ఒక విధంగా ఉంటారు. ఆ యొక్క జాబ్ చేసే దగ్గర ఒక విధంగా ఉంటారు, ఇంట్లో ఒక విధంగా, మందిరంలో ఒక విధంగా ఉంటారు. కానీ వేశ్యలైన పరలోకానికి వెళ్తారు, కానీ వేశ్యదారుల పరలోకానికి వెళ్ళారు. చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే వైశ్యాలకి వాళ్ళ వృత్తిని బట్టి వాళ్ళు ఉంటుంది. కానీ అన్ని తెలిసిన నీవు వాక్యం అంటే తెలుసు, నీకు ఆ యొక్క ఉపవాసం అంటే తెలుసు, నీకు దేవుని క్షమాపణ అంటే తెలుసు, దేవుని ప్రేమ అంటే తెలుసు, దేవుని కనికరం అంటే తెలుసు, పాపం చేసి ఎట్లుంటో తెలుసు. అన్ని తెలిసిన నీవు మరలా పాపానికి అడుగులు వేస్తున్నావేమో. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ 21 days ఏంటిదంటే పడిపోయిన మళ్ళీ బలిపీఠాలు కట్టుకోవాలా. ఈ 21 days ఎందుకంటే పడిపోయిన ప్రాకారాలు పరిశుద్ధాత్మ దేవుని అంత్య దినములు కడుతున్నాడు. కానీ అపవాదిని తరిమితే వాడు వెళ్ళిపోతాడు. కానీ మొదటిగా మన ప్రార్థన జీవితాన్ని కట్టుకోవాలా. మన క్రైస్తవ జీవితము దేవునికి మహిమకరంగా ఉండాలి. 21 days అని బాగా పరిగెత్తుతున్నావు, అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అన్ని నిమిత్తం కూడా నీ పరిశుద్ధ జీవితాన్ని కూడా కాపాడుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు నీ తలంపులు మారుతున్నాయి? ఎందుకు నీ ఆలోచనలు మారుతున్నాయి? ఎందుకు టెంప్టేషన్ వస్తున్నది? ఎందుకు పడిపోతున్నావు? ఎందుకు శోధనలు? ఎందుకు పోరాటం? ఎందుకు రీకులు? ఎందుకు ఇబ్బందులు? ఎందుకంటే నువ్వు దేవునితో అంటూ కట్టబడిన అనుభవం నీకు లేదు. మందిరంలో ఉన్నంతసేపు ప్రార్థన, మందిరంలో ఉన్నంతసేపు బైబిల్ ఓపెన్ చేస్తావు, మందిరంలో ఉన్నంతసేపు పాటలు, మందిరంలో ఉన్నంతసేపు ఆరాధన. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ ఎక్కడ ఉంటుందో మనం ఎక్కడ ఉంటామో. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన అంటే మనకు అర్థం కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత పాటలంటే మనకు రావు. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆదివారం వస్తే అప్పుడు బైబిల్ చదవాలి మనం. మళ్ళీ ఆదివారం వస్తే అప్పుడు దేవునికి వస్తుంటాం. కానీ ఈ అంత్య దినాలలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సూచన ఏంటిదంటే ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆయన యొక్క సూచనలు కనబడుతున్నాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రతి ఒక్కరు మనం పరీక్షించుకోవాలా. లైవ్ అయిన బిడ్డలు కూడా, నేను కూడా, ఈ రాత్రి దేవుని రాకడ వస్తే మనం అందరం ఎక్కడ ఉంటాం? ఈ రాత్రి దేవుని యొక్క రాకడ సడన్గా వస్తే మనం ఎక్కడ ఉంటాం?
ఈ రాత్రి ఆయన గనక వస్తే మనం ఏ విధంగా మనం ఆయన రాకడని ఎదుర్కొంటాం? ఈ రాత్రి ఆయన గనక వస్తే మనం ఎత్తబడతామా ఎత్తబడమా? ఎంతమంది ధైర్యంగా చెప్పగలుగుతారు? ఈరోజు 21 దినంలో దానికోసమే నీ బలిపైన బలిపీఠని కట్టుకోవాల. ఇకనైనా ఈ 4వ దినమున ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు? కుటుంబ పరిపాలన జాగ్రత్తగా ఉండాలా. ఈ 21 దినములు ఏంటిదంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హన్నా సమూయేలుని దైవికంగా పెంచింది. అందుకు ప్రతిగా దేవుడు నా యొక్క కుమారుని సమూయేలు నీకు ఇచ్చిన హన్నా, నువ్వు నీ ఒక్క పని ప్రకారం నీవు నా సన్నిధిలో పెంచి నా కోసం పెంచినావు, అందునిమిత్తం నీకు 4 పిల్లలు ఇస్తున్నా అని చెప్పి అంటుంటాడు. కాబట్టి మన పెంపకం ఏ విధంగా ఉంటున్నదో, మనం పిల్లల్ని నడిపించే ప్రకారం ఏ విధంగా ఉంటున్నదో ప్రతి నిత్యము మనం దేవుని సన్నిధిలో మనం ఆ యొక్క అడిగి తెలుసుకోవాలి. ఎందుకు నీ జీవితంలో ఆశీర్వాదాలు ఆగిపోయినాయి? ఎందుకు నీ కుటుంబంలో పోరాటాలు వస్తున్నాయి? ఎందుకు నీ కుటుంబంలో రావాల్సిన ఇరుకులు ఇబ్బందులు, ఎందుకు రావాల్సిన ఆశీర్వాదాలు ఆగిపోయినాయి? ఎందుకు రావాల్సిన దీవెనలు ఆగిపోయినాయి? ఎందుకు నీ కుటుంబంలో ఎందుకు ఆశ్చర్య కార్యాలు అద్భుతాలు ఎందుకు జరగడం లే? దేవుడు అంటున్నాడు, నేను ఆశ్చర్యకరుడను, అద్భుతాలు చేసే దేవుడను, నేను నిన్న నేడు నిరంతరం ఏక రీతి ఉన్న దేవుడు అన్న దేవుడు నీ కుటుంబంలో లేడేమో. అందుని నిత్యము ఆశీర్వాదాలు ఆగిపోతున్నాయి, దీవెనలు ఆగిపోతున్నాయి, ఇరుకులు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. ఈ రోజులలో కుటుంబంలో ఏ విధంగా అయిపోయిందంటే మందిరంలో ఒక విధంగా ఉంటారు, ఇంటికి వెళ్ళగానే సినిమా చూస్తుంటారు, సీరియల్ చూస్తుంటారు, ఆ యొక్క క్రికెట్ని అలవాటు చేస్తుంటారు. రాత్రి 12 దాకా తండ్రితో పాటు పిల్లలతో పాటు తల్లిదండ్రులు. కానీ ప్రార్థన రాత్రిపూట ప్రార్థన చేసే అనుభవం లేదు. కానీ సినిమాలకి సీరియల్కి అలవాటైన అనేక కుటుంబాలు ఉంటున్నాయి. ఈరోజు లైవ్లో ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుంచి అయినా నీ కుటుంబం యొక్క పద్ధతిని మీరు మార్చుకోవాలా. ఈ రోజు నుంచి అయినా నీ కుటుంబ పరిపాలన మీరు మార్చుకోవాలా. ఈరోజు చిన్నవాడిని అని మీరు చూడదు, మాట్లాడుతున్నది పరిశుద్ధాత్మ దేవుడు. మాట్లాడుతున్నది పరిశుద్ధాత్మ దేవుడు డైరెక్ట్గా మీతో మాట్లాడుతున్నా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నేను పరీక్షించుకో. ఈరోజు ఇన్ని చెప్తున్నా కదా, మీరు పరీక్షించుకొని ఒకసారి లైవ్లో మీరు పరీక్షించుకోండి. అవును, నీ తండ్రిగా నేను ఏ విధంగా ఉన్నా, తల్లిగా నేను ఏ విధంగా ఉన్నా, పిల్లలు ఏ విధంగా ఉన్నారు, ఎందుకు ఈ దీవెనలు ఆగిపోయినా, ఎందుకు ఈ శోధన, ఎందుకు ఈ పోరాటం నా కుటుంబంలో? అందుని విత్తబట్టి అది నీ చేతులారా నువ్వు చేసుకున్నది, అది నీ చేతులారా నీవు కొని తెచ్చిపెట్టుకున్నది. అది అపవాది మీద బిలేమయ్యదు, దేవుని మనం పరీక్షించొద్దు, ఎవరి మీద కాదు. మనము మోకరిస్తే గనక దేవుడు కనికరము కలిగిన దేవుడు, ఆయన ఖచ్చితంగా దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఇక్కడ నుండి అయినా మనం ప్రతినిత్యము దేవుని వైపు చూడాలా. ఇక్కడ నుంచి అయినా మనం దేవుని వైపు అడుగులేదు. కొంతమంది కుటుంబంలో పిల్లల్ని ఎంత మంచిగా పెంచినా వాళ్ళల్లో ఇంత కూడా కనికరం అనేది, ప్రేమ అనేది ఉండదు. ఈ రోజులలో అంటుంటారు అగ్ని వంటి శ్రమలండి, శోధనలండి, పోరాటాలండి. కానీ అగ్ని వంటి శ్రమలలో కూడా దేవుడు మనతో పాటు ఉంటాడు. అనేక పోరాటాలలో కూడా మనతో పాటు ఉంటాడు దేవుడు. హాగరు ఆ యొక్క అరణ్యంలో వెళ్తున్నప్పుడు దేవుడు దూత పంపించి అంటాడు, హాగరు భయపడకు, నా దూతను నీకు పంపుతున్నా అంటాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క దూత మీ గృహంలోకి ఈ లైవ్ ద్వారా వస్తున్నది. ప్రతి ఒక్కరు మీరు గ్రహించాలా. యోసేపు అంటుంటాడు, ఒక కొడుకు పుడతాడు మనిషి, 13 సంవత్సరాల బాధను మరిపించినందుకు మనిషి అని పేరు పెడుతుంటాడు. ఈ రోజులలో మీ కుటుంబంలో మనుష్యులు రాబోతున్నారు. ఇక ఈ వర్తమానం ద్వారా మీరు సరి చేసుకుంటుండగా మీ కుటుంబంలో శాంతి సమాధానం రాబోతున్నది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు దాకా అయ్యింది ప్రభు, అయిపోయింది. ఈ రోజు దాకా ఒక తండ్రిగా నేను సరిగా లేను, ఒక తల్లిగా నేను సరిగా లేను, పిల్లలుగా వాళ్ళని పెంచవలసిన పద్ధతిని పెంచలేదు. ఈ రోజు దాకా అయ్యింది, అయిపోయింది ప్రభు. ఇక్కడ నుండైనా, ఎప్పటి నుంచి? ఇక్కడ నుండైనా అయ్యా నీ కోసం నా పిల్లల్ని పెంచుతా, నీ కోసం నేను ఉంటా ప్రభా, నీ కోసం నా భార్యను సిద్ధపరుస్తున్నా, భర్తను సిద్ధపరుస్తున్నా, పిల్లలను సిద్ధపరుస్తాయా, నీ రాకడ కోసం సిద్ధపరుస్తాను ప్రభా అని ప్రతి ఒక్కరు మీరు తీర్మానం తీసుకోండి. దేవుడు బలమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరగించబోతున్నారు. చాలామంది ఇక కుటుంబంలో భర్త నుంచి భయంకరమైన పోరాటం, భార్య నుంచి భయంకరమైన పోరాటం, పిల్లల నుంచి భయంకరమైన పోరాటం అంటుంటారు. అయ్యా అగ్ని వంటి శ్రమలు, ఈ శోధనలు తట్టుకోలేకపోతున్నా, ఈ పోరాటాలు తట్టుకోలేకపోతున్నా, అయ్యా అప్పుల బాధలయ్యా, అప్పుల బాధలు. కానీ ఎల్లకాలను పరీక్షించాడు. కొద్ది దినముల తర్వాత దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు నీ కుటుంబంలో రాబోతున్నాయి. ఖచ్చితంగా ఆయన నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు. భూమి ఆకాశములు గతించిపోను కానీ నా మాట గతించదు. ఎందుకంటే అంటుంటారు, నీ చేతుల కష్టాజీతం నువ్వు అనుభవించదు, కానీ నా కష్టాజీతం అనుభవించలేకపోతున్నా. నీ భార్యని నీ వాళ్ళిట ద్రాక్షవల్లి ఉంటుంది, కానీ నా భార్య ఎప్పుడు అయ్యాలి భార్య. కానీ వాగ్దానాలకి వ్యతిరేకంగా ఉన్నదేమో నీ కుటుంబం. ఇక వాగ్దానాలు స్వతంత్రించుకోవాలి మనం. ప్రతి వాగ్దానం దేవుడు మనకు సిద్ధపరిచిన వాగ్దానాలు, దేవుడు మన కోసం ఇచ్చిన వాగ్దానాలు. ఎందుకంటే యెహోషువ
ఏడుస్తున్నాడు, అయ్యా మా నాయకుడు ఇక చనిపోయినాడు, ఇక మా నాయకుడు లేడిక అని ఏడుస్తున్నప్పుడు యెహోషువ మోషేతో పాటు ఉన్న దేవుడను, నీతో పాటు ఉన్న దేవుడను, యెహోషే నేను వాగ్దానము చేసిన, మోషేతో పాటు చేసిన వాగ్దానం, నీతో పాటు చేసిన వాగ్దాన భూమికి నేను తీసుకొని వెళ్ళబోతున్నాను. ఇక దినాలు ఆసన్నమైన బలమైన కార్యాలు జరగబోతున్నాయి. యెహోషువ ఒక బలమైన తరాన్ని లేపుకోబోతున్నాయి. యెహోషువ నా బాహుబలం ఇంకా తక్కువగా యెహోషువ, నేను మృత్యుంజయుడనైన యెహోషువ, నీవు నా వైపు తిరిగితే నీవు చూస్తున్న ఇశ్రాయేలును మోషేతో అంటాడు, మోషే నీవు చూస్తున్న ఐగుప్తులను ఇంకెన్నడూ చూడవు మోషే. కానీ ఈరోజు మనందరితో అంటున్నాడు, నీవు చూస్తున్న శోధన, నీకొస్తున్న పోరాటము, నీకొస్తున్న శ్రమలు ఇక కొద్ది కాలమే, ఇక ఎన్నడూ చూడవు. నీ దుఃఖ దినములు సమాప్తం కాబోతున్నాయి. నీ దుఃఖానికి ప్రతిగా, నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇవ్వబోతున్నాడు. జెఫన్యా గ్రంథంలో ఉంటది, మంచి పేరును ఖ్యాతిని ఇవ్వబోతున్నాడు. ఎక్కడెక్కడ నింద పాలన, ఎక్కడెక్కడ వేదన పాలన, ఎక్కడెక్కడ త్రిణీకరించబడ్డావు, ఎక్కడ నీ కుటుంబంలో వేదన దుఃఖం ఉన్నదో అక్కడనే ఏడింత ఘనత పరిశుద్ధాత్మ దేవుడు 21 దినములు అయిన అనంతరం ఇవ్వబోతున్నాడు. ఇది బలమైన ప్రవచన, ప్రతి ఒక్కరు మీరు చేసుకోవాలా. ఎందుకంటే దానియేలు మోకరించినప్పుడు సింహాల నోర్లు మూయబడ్డాయి. దానియేలు మోకరించినప్పుడు దర్యావేషుకు నిద్ర లేకుండా దానియేలు అని పొద్దున లేచి అంటున్నప్పుడు, దానియేలుగా చనిపోయినాడేమో, అయిపోయిందేమో అంటున్నప్పుడు, దానియేలు పిలుస్తున్నప్పుడు ఆ యొక్క దానియేలు అంటుంటాడు, అన్య రాజు పిలుస్తున్నప్పుడు దానియేలు అంటుంటాడు, ప్రభువా నా యొక్క రాజా అన్నప్పుడు, నీ జీవము కలిగిన దేవుడు అయిన నీవు నిన్ను బ్రతికించేనా అంటాడు. జీవము కలిగిన దేవుడు వలనే సమస్తము జరుగుతుంది. నీ దేవుడు ఏ దేవుడు అంటే రోషము కలిగిన దేవుడు, మోషేతో పాటు ఉన్న దేవుడు, యెహోషువతో పాటు ఉన్న దేవుడు, ఎర్ర సముద్రం 2 పాయలు చేస్తున్న దేవుడు, దానియేలును లేపుకున్న దేవుడు, యెహోషువను లేపుకున్న దేవుడు, ఎలీషాను లేపుకున్న దేవుడు, నీవు నేను నమ్ముకున్న దేవుడు. కానీ దేవుడు చాతగాని గల చేసేస్తూ ఇక శ్రమలు పోవేమో, ఈ శోధనలు పోవేమో, ఇక నా కుటుంబం కట్టబడదేమో, ఇక నా యొక్క తండ్రి ఇంతే, నా తల్లి ఇంతే. చాలా మంది పిల్లలకి వాళ్ళ తల్లిని వాళ్ళ తండ్రిని బట్టి చాలా ఏడుస్తుంటారండి, చాలా ఏడుస్తుంటారు. తల్లి ఒక వైపు, తండ్రి ఒక ప్రేమ. ఈ యొక్క భయంకరమైన పోరాటం ఇది. తల్లి ఒక విధంగా, తండ్రి ఒక విధంగా. ఎంతోమంది పిల్లలు మాకు వస్తుంటాయి అవి కొన్ని. మా పిల్లలు, మా యొక్క తల్లి, మా మమ్మీ మా డాడీ కలుసుకోవాలా, మా మమ్మీ మా డాడీ శాంతి సమాధానంతో ఉండాలా. తల్లిదండ్రుల నుండి పిల్లల కోసం ప్రార్థన చేయవలసిన వీరు, పిల్లల నుండి తల్లిదండ్రుల కోసం చేయవలసిన భయంకరమైన దుస్థితి ఇది. కరోనా కంటే భయంకరమైన వ్యాధి ఇది. ఈ రోజులలో ఎంతమంది లేరంటే వాళ్ళ పిల్లలు కన్నీటితో, వేదనతో, దుఃఖంతో ఏడుస్తున్న కుటుంబాలు ఇన్ని కాలం లేవు. కానీ ఇది నా పని కాదు, నేను నా కుటుంబం సరిగ్గా ఉన్నాం, నా పని కాదు, 21 రోజు నాకు ఇచ్చిన పిలుపు కాదు, ఇది పరిశుద్ధాత్మ దేవుడు ప్రపంచానికి ఇస్తున్న పిలుపు 21 దినములో. ఎందుకంటే నా దినము కాదు, నాకు అన్ని మనిషిగా ఉన్నా, నాకు జాబ్ ఉన్నది, అన్నున్నా ఊడిపోతే, ఆ యొక్క కుటుంబంలో శాంతి సమాధానం లేకపోతే, నీ పిల్లలు నీకు వ్యతిరేకంగా లేస్తే, నీ భార్య నీకు వ్యతిరేకంగా లేస్తే, నీ భర్త నీకు వ్యతిరేకంగా లేస్తే, అప్పుడు 21 దినములు నా కోసము. ఇది చాలా భయంకరంగా నువ్వు ఉంటున్నావు. చాలా జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరుడా. నీకు పిలుపొచ్చిందా నువ్వు మోకరించవలసిందే, నీకు పిలుపొచ్చిందా నువ్వు ఉండి రావాల్సిందే, నీకు పిలుపొచ్చిందా నువ్వు ఏకీభవించవలసిందే. ఏకీభవించకపోతే నువ్వు సైలెంట్గా ఉండదు. కానీ ఇది నాకు కాదు అనొద్దు, వేరే వాళ్ళను చెడగొట్టొద్దు. ఎందుకంటే ఇది చాలా జాగ్రత్తగా మీరు ఏకీభవించాలి. ఎందుకంటే ప్రతి నిత్యం ఈ రోజులలో అనేక గుంపులు లేస్తున్నాయి, అనేక గ్రూప్స్ లేస్తున్నాయి. జాగ్రత్త, గుంపులని గ్రూప్స్ చూస్తే పరిశుద్ధాత్మ దేవునికి ఆ యొక్క ఈర్ష. ఎందుకంటే ఆ యొక్క దావీదుని తరుముతుంటారు వాళ్ళ సొంత కుమారులే. ఆ యొక్క అబ్రహాము, ఆ దావీదు అంటుంటాడు, ఎవరినైనా చంపాలి కానీ నా కుమారుడు అబ్షాలోమును మనం చంపొద్దు అంటాడు. బహు సుందరుడు, మంచి ఆ యొక్క బైబిల్ గ్రంథం నుంచి మంచి వర్ణిస్తుంటాడు. చివరికి ఆ అబ్షాలోమే తండ్రిని వెంబడిస్తుంటాడు, ఆ యొక్క చంపాలని వెంబడిస్తుంటాడు. అందుకే నీ ప్రార్థనలు అంటుంటాడు, అబ్షాలోము ఆత్మ హతమార్చబడాలని. చాలా మంది ఈ రోజులలో తల్లిదండ్రులకు వ్యతిరేకంగా కుమారులు లేస్తుంటారు, తల్లిదండ్రులకి వ్యతిరేకంగా ఆ యొక్క కూతురు లేస్తున్నారు. జాగ్రత్త. ఎందుకంటే అది మరలా అది అక్కడికే వస్తున్న వాక్యం, నీ పెంపకము మీదని ఆధారపడి ఉంటుంది. గద్దించవలసినప్పుడు గద్దించాలా, సరిచేయవలసినప్పుడు సరిచేయాలా, ప్రేమగా మాట్లాడినప్పుడు ప్రేమగా మాట్లాడాలా. ఇవన్నీ నువ్వు కలిగి ఇందుకు సాగాల నా ప్రియ సహోదరి సహోదరుడా. శోధనల నుంచి, ఇరుకుల నుంచి విడిపించే శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. చాలామంది భర్త లేక, పిల్లలు లేక, ఒంటరిగా ఉన్నప్పుడు, సుట్టిపోటీ మాట్లాడినప్పుడు ఆ యొక్క శ్రమలను బట్టి, శోధనలను బట్టి ఇది చనిపోతే బాగుంటుందని అనేక మంది అంటుంటారండి. ఆమెను చూసి అనేక మాటలు అంటుంటారు. కాబట్టి వాళ్ళని చూసి మనం ప్రభు ప్రేమను వాళ్ళకి పంచాలా, వాళ్ళని బట్టి మనం దేవుని ప్రేమను వాళ్ళ ప్రకటించాలా. అందు నిమిత్తం అది చేయకపోయినా పర్వాలేదు కానీ
సూటి పోటీ మన మాటలు మనం మాట్లాడదు. ఒక్క వేలు మనం చూపిస్తున్నప్పుడు 3 వేలు 4 వేలు మనకు చూపిస్తుంటాయి. చాలా జాగ్రత్తగా కొంత మనం మాట్లాడుతున్నప్పుడు, కొంత మనం డీల్ చేస్తున్నప్పుడు, ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తున్నప్పుడు, ఒక కుటుంబంలోకి వెళ్తున్నప్పుడు, ప్రార్థన పూర్వకంగా మనం ఒక దేవుని సేవలకు వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా మన ప్రవక్తలని కాపాడుకోవాలా. ఒక్కరు చెప్తున్నా, వాళ్ళు మన ప్రార్థనను చూడరు, మన వాక్యాన్ని చూడరు, మన ప్రవక్తను చూస్తుంటారు. ప్రతి నిత్యము ఈమె ప్రార్థన ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నది, ప్రార్థన అయిపోయిన తర్వాత ఏ విధంగా మాట్లాడుతుంది. ఈ దైవజనుడు ప్రార్థన ఉన్నప్పుడు వాక్యం చెప్తారు ఏ విధంగా ఉన్నాడు, ప్రార్థన స్టేజ్ తిరిగిన తర్వాత ఏ విధంగా ఉన్నాడు, ప్రార్థన అయిన తర్వాత ఏ విధమైన మాటలు ఉన్నాయి. ప్రతి నిత్యము మనం స్టేజ్ ఎక్కినప్పుడు ఏ విధంగా ఉంటామో, స్టేజ్ దిగిన తర్వాత కూడా అదే విధంగా అదే పరిశుద్ధత మనం పాటించాలా. ఈరోజు దైవజనుడు ఏ విధంగా అయిపోయినారంటే ఒక విధంగా రెండు విధాలుగా వాళ్ళు తయారవుతున్నారు. కాబట్టి ప్రతి నిత్యం వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలా, వాళ్ళ కోసం మనం ప్రార్థనపూర్వకంగా సిద్ధపడాలి. ఈ రోజు దాకా నా ప్రియ సహోదరుడా, ఈ రోజు దాకా నీ శోధనలు బట్టి, పోరాటాలు బట్టి, ఇరుకుల మధ్య ఇబ్బందులు గుండా వెళ్తున్నావేమో, ఈ రోజు నీ బలిపీఠాన్ని కట్టుకో. ఈ రోజు దాకా నీ యొక్క వెళ్తున్న ప్రతి సన్నిధిలోకి దేవుని అడుగు. అయ్యా నీ చిత్తం ఏంటిది, అయ్యా నీ చిత్తం ఏమైనది, నీ ప్రణాళిక ఏమైనది. ప్రతి నిత్యం దేవుని వైపు మనం అడుగులు వేస్తూ దేవుని యొక్క చిత్తంలో మనం పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో గడిపి కుటుంబం యొక్క విలువ మనం తెలుసుకోవాలా. ఈ రోజులలో అప్పుల పాలైపోతున్నాం, ఈ రోజులలో వేదనలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి, ఈఎంఐస్ మీద పడుతున్నా. అది నీ చేతులారా నేను చేసుకున్నది. మొన్నటి దినమున 14 రోజున బహుబలంగా పరిశుద్ధాత్మ దేవుడు కుటుంబం కోసం, ఈఎంఐస్ కోసం మాట్లాడిన రోజు మళ్ళొక్కసారి మాతో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క ఈఎంఐస్ కట్టవలసిన నీవు ఆ యొక్క అనేక తీసుకుంటున్నావు, ఓకే, కానీ కట్టే విధంగా ఎప్పుడు 10 లక్షల కార్లు తీసుకుంటావు, 20 లక్షల కార్లు తీసుకుంటావు, 30 లక్షల కార్లు తీసుకుంటావు. తీసుకున్న తర్వాత నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉన్నదా? తీసుకున్న తర్వాత నీ కుటుంబం శాంతి సమాధానంతో ఆ కారులో వెళ్తున్నారా? తీసుకున్న తర్వాత నీ కుటుంబంలో ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి అదే విధంగా ఉన్నదా? ఏ విధంగా ఉన్నది నా ప్రియ సహోదరుడా? ఏ విధంగా ఉన్నది? ఈ రోజులలో ఏ విధంగా అయిపోయినారంటే హైటెక్ టెక్నాలజీ అయిపోయింది. ఈ రోజులలో వాళ్ళు తీసుకున్న మనం తీసుకోవాలా, అప్పు చేసానే తీసుకోవాలా. అది దేవుని చిత్తమా కాదా? ఇది దేవుని ప్రణాళికనా కాదా? ఇది దేవుని చిత్తమేనా కాదా? ప్రతి నిత్యము దేవుని చిత్తాన్ని బట్టి మనం అడుగులు వేయాలి. చాలామంది అబుదాబికి వెళ్తుంటారు, షార్జాకి వెళ్తుంటారు, ఒమాన్కి వెళ్తుంటారు, ఖటార్కి వెళ్తుంటారు, యుఎస్ఏకి వెళ్తుంటారు, లండన్కి వెళ్తుంటారు, ఆస్ట్రేలియాకి వెళ్తుంటారు, న్యూజిలాండ్కి వెళ్తుంటారు. దేవుని చిత్తమా కాదా? దేవుని ఇష్టమా కాదా? ఇది దేవుని ప్రణాళికలు ఉన్నదా లేదా అని ప్రతి నిత్యము నా ప్రియ సహోదరి దేవుని సన్నిధిలో మనం పరీక్షించుకోవాలి. తీసుకోకుండా, పరీక్షించుకోకుండా మనం వెళ్ళినావా, అది చాలా 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 డేంజర్ జోన్లోకి వెళ్తుంటాం. ఈ రోజులలో ఆ డేంజర్ జోన్లోకి వెళ్ళకముందే నీ పడిపోయిన పడిపీటని కట్టుకో. ఆ యొక్క డేంజర్ జోన్లోకి వెళ్ళకముందే నీ పడిపోయిన ప్రాకారం నువ్వు కట్టుకో. 21 దినములు. ఎందుకంటే నీ పడిపోయిన పడిపీటలు కట్టడానికి, పడిపోయిన కుటుంబం యొక్క ప్రాకారాలు కట్టడానికి, నీ యొక్క కుటుంబం యొక్క పునాదులు సరిచేయడానికి, నీ కుటుంబానికి ఒక మంచి పునాదులు వేయడానికి నా ప్రియ సహోదరుడా, ఏదో 21 రోజులు మేము ఎప్పుడు కూడా మేము అల్టర్ చేయలేదు. ప్రతి సంఘాని కోసం ప్రార్థన చేస్తున్నాం, ప్రతి మినిస్ట్రీ కోసం ప్రార్థన చేస్తున్నాం, ప్రతి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం, ఆ గర్భఫలం లేని కోసం ప్రార్థన చేస్తున్నాం, రిక్వెస్ట్ పేరును పెట్టి ప్రార్థన చేస్తున్నాం. ఎంత ఇరుకులు ఇబ్బందులు వెళ్తున్నదో ఆ పరిశుద్ధాత్మ దేవునికే తెలుసు. ఎంత బాడీ పెయిన్స్ అంటే, ఎంత శ్రమలు, ఎంత ఇరుకుల మధ్య ఈ యొక్క పరిచర్య లైవ్ మీకు ఇస్తున్నది. ఎందుకంటే నీ కోసమే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి మమ్మల్ని ఈ విధంగా నలగోరుతున్నాడు. నా ప్రియ సహోదరుడా, ఇకనైనా నువ్వు మారు మనసు పొంది, ఇకనైనా నువ్వు దేవుని వైపు అడుగులు వేస్తూ ఇక నుంచి అయినా దేవుని కోసం మహిమకరంగా బ్రతకాలి. ఎందుకంటే ఈ యొక్క పరిశుద్ధాత్మ దినాలు, ఇక ఆ యొక్క ఆయన రాకడ దినాలు చాలా దగ్గరలో ఉన్నాయి. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ఈ రోజు దాకా ఏ విధంగా ఉన్నావో లేదో నా ప్రియ సహోదరుడా, నిత్యము నీ వైపు దేవుని వైపు అడుగులు వేస్తాను. ప్రతి నిత్యం మీరు తీర్మానం తీసుకొని, చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరు మీరు తీర్మానం తీసుకొని, అయ్యా ఒక చిన్న ప్రార్థన చేయండి. అయ్యా ఇక్కడ నుంచి నా కుటుంబం నీ వైపు తిరుగుతాం. ఒక తండ్రిగా, ఒక తల్లిగా, అయ్యా నీవు నీ వైపు తిరుగుతాం. నేను ఒక తండ్రిగా ఏ విధంగా ఉండాలి, ఒక తల్లిగా ఏ విధంగా ఉండాలి, ఒక పిల్లలుగా ఏ విధంగా ఉండాలి, ప్రతి నిత్యము నేను తీసుకున్నాయా ఇక వర్తమానం నేను సరి చేసుకుంటాను. ప్రతి నిత్యము మీరు 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. పిల్లలు కూడా మీరు ప్రార్థన చేసుకోండి. అయ్యా మా మమ్మీకి మా డాడీకి నేను ఇబ్బందికరంగా ఉండినాం, ఈ రోజు దాకా వ్యతిరేకంగా లేచినాం, ఇక్కడ నుంచి అయ్యా నీకు మహిమకరంగా బ్రతుకుతాను. ప్రతి నిత్యము ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకొని 2 నిమిషాలు ప్రార్థన చేసుకుని, అయ్యా మమ్మల్ని క్షమించండి, కృప చూపించండి. అయ్యా తండ్రి, ఎంతోమంది బిడ్డలు వాళ్ళు
వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ప్రభా, వాళ్ళందరినీ పేరు పేరు మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా నాయన. ఒక తల్లిగా ప్రభా నేను సరిగా లేనేమో నాయన, ఒక భార్యగా నేను సరిగా లేనేమో, ఒక భర్తగా నేను సరిగా లేనేమో, నా పిల్లలు పెంచవలసిన పద్ధతిని పెంచలేదేమో నాయన, మమ్మల్ని క్షమించండి అయా, మమ్మల్ని క్షమించండి ప్రభా నాయన. ఇక్కడ నుంచి నీకు మహిమకరంగా బ్రతుకుతాం, ఇక్కడ నుంచి నీకు మహిమకరంగా బ్రతుకుతాం ప్రభా నాయన. అయ్యా ఒక ఇంటి యజమానుడిగా నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటా, ఇంటి యజమానుడిగా నేను జ్ఞానం కలిగే స్త్రీగా నేను కట్టుకుంటా ప్రభా, నా పిల్లలు ఒక సరైన మార్గంలో నేను పెంచుతా ప్రభా అని ప్రతి నిత్యము అయ్యా ప్రతి ఒక్కరికి తీర్మానం తీసుకోమని అడుగుతున్నాం. అయ్యా నీ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు, కృప చూపించండి, కనికరించండి నాయన. వాళ్ళ ప్రార్థనకు మీరు జవాబు దయచండి, ఇక్కడ నుంచి నీకు మహిమకరంగా బ్రతికే కృప మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. అదే రీతిగా వర్తంలో వెళ్తున్నాగా నాయన కృప చూపించండి, కనికరించండి, వేస్తున్నాం అడుగుతున్నాం తండ్రి ఆమేన్. ఈ రోజు దాకా నా ప్రియ సహోదరి ఈ ప్రార్థన చేసుకున్నాం, ఇక్కడ నుంచి నీవు దేవునికి మహిమకరంగా బ్రతకాలా. ఒక స్త్రీ ఫోన్ చేసి అంటున్నదంట, వాళ్ళ అమ్మతో అంటుందా, ఇగో పనికి మాలో నా కంటగట్టిన అన్నదంట. ఎవరి పనికి మాలో? తల్లిని అత్తగారిని పంపించేటప్పుడు ముందుగా కూతుర్ని అత్తగారిని పంపించేటప్పుడు చెప్పాలా, భర్త ఎంత మూర్ఖుడైనా సహించాలా. నీ భర్తని పంచాయతీలు పెట్టి మారవనే పెద్ద పని కాదు, వాళ్ళని పిల్లలు పిలిచి పంచే పద్ధతి కాదు. దేవుని ప్రేమను బట్టి నీ భర్తని నీ భార్యను మార్చుకోవాలా. ఈ రోజున అది ఉండదు, పంచాయతీలు పెట్టాలా, మహిళా మండలిని పిలవాలా, వాళ్ళని పిలవాలా, వీళ్ళని పిలవాలా, ఉన్న ఇంటి పదవంతా బజారు పాలు చేసుకోవాలా. ఇది ఎవరికి నష్టం? నా ప్రియ సహోదరుడా, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ధోరణి లోతులోకి తీసుకొని వెళ్తున్నాడు. ఎక్కడ తీసుకెళ్ళి వెళ్తున్నాడు? లోతులోకి తీసుకొని వెళ్తున్నాడు. పేతురు అంటాడు, అయ్యా పొద్దంతా వాళ్ళని వేసిన మాకు రాలే. ఇక్కడ అంటాడు పరిశుద్ధ దేవుడు అంటాడు, లోతులోకి తీసుకొని వెళ్ళంటుంటాడు. కాబట్టి ఇక మన ధోని లోతులోకి వెళ్ళాలా. 21 దినములు ప్రతి ఒక్కరిని ప్రార్థనపూర్వకంగా సిద్ధపడండి. మన ధోని లోతులోకి తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఇంకా ప్రతిరోజు ఒక్కొక్క రీతిగా దైవజనుడి ద్వారా మన బలిపీఠాలు కట్టబోతున్న బలమైన వర్తమానాలు మనకుంటున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు జాగ్రత్తగా వినాలి, కుటుంబంగా మీరు ప్రతి ఒక్కరు వినాలి. ఒక భార్యగా ఒక భర్తగా మీరు చాలా జాగ్రత్తగా మీరు తీసుకోవాలి. ఈ రోజు దాకా నీకు లోకంలో ఉన్నావేమో, నీకు దేవుడా తెలియదేమో, ఈ రోజు దాకా నీకు లోకంలో ఉండి సడన్గా చూస్తున్నావేమో, కానీ ఇక నుంచి నీ భార్యని నీ భర్తగా, నీ భార్యని భార్యగా, పిల్లలుగా ప్రతి ఒక్క మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక భర్తగా నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక భార్యగా నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలా. ఈ రోజులలో అది లేకుండా ఇంటి అంతా కలిసి ఆ యొక్క లోకానికి వెళ్తుంటారు. కానీ ప్రతి నిత్యము మీరు పిల్లల్ని మందిరాగా తీసుకొని రాకుండా పిల్లల్ని ఫంక్షన్స్కి అలవాటు చేస్తూ వాళ్ళకి వీళ్ళకి అలవాటు చేస్తూ ఫంక్షన్కి టైం ఇస్తున్నారు. కానీ ఆ యొక్క వాళ్ళకి దానికి దీనికి టైం ఇస్తున్నారు. కానీ మందిరానికి వచ్చే టైం లేదండి. ఎక్కడికి వచ్చే టైం లేదు? మందిరానికి వచ్చే టైం లేదండి. ఫంక్షన్స్కి టైం ఉన్నది, దినాలు వెళ్ళడానికి టైం ఉన్నది, లీవులు పెట్టుకోవడానికి టైం ఉన్నది, ఆ యొక్క పే ఆఫ్ చేయడానికి టైం ఉన్నది. కానీ మందిరానికి వచ్చే అనుభవాలు తక్కువైపోయినాయి. మందిరం గుర్తుకు రాదు. ఆ యొక్క హగ్గై గ్రంథంలో ఉంటుంది 2వ అధ్యాయంలో, నా యొక్క సొంత పని నిమిత్తం చూసుకున్నాను. కానీ మందిరం ఏ విధంగా ఉన్నది మనకు అవసరం లేదు. మందిరం ఎటువైనా మనకు అవసరం లేదు, దైవజనులు ఎటు వెళ్ళిపోయినా అవసరం లేదు. కానీ కీడు శ్రమలు విరుకులు ఇబ్బందులు రాగా అప్పుడు మందిరం గుర్తుకొస్తుంది, అప్పుడు దైవజనులు గుర్తుకొస్తుంటాడు. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఆ యొక్క స్థితి మీకు రాకముందే, ఆ యొక్క పోరాటం మీకు రాకముందే మీ బలిపీఠాలు మీరు కట్టుకోవాలా. ఆ యొక్క బలిపీఠం మీరు కట్టుకోవాలా. మందిరము ఆ యొక్క శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు మీకు రాకముందే మీ యొక్క ప్రార్థన చేస్తూ, అయ్యా ఆ యొక్క స్థితి నాకు రాకముందే ఈ రోజు నుంచి నీకు మహిమకరంగా చూపిస్తా. ఏమైపోయిందంటే ఈరోజు దేవుని మర్చిపోయిన స్థితి అనేకలు ఉంటున్నారు. దేవుని యొక్క ఎక్కడి నుంచి లేపాడు, పచ్చని మెతుకులు దినాలు మర్చిపోతుంటాడు, నీళ్ళ సాంబార్ తాగిన రోజులు మర్చిపోతుంటాడు, తిండి లేనప్పుడు అలమటిస్తున్న రోజులు మర్చిపోతుంటాడు, కలుపు ఖాళీ తిండి లేక అలమటిస్తున్న రోజులు మర్చిపోతున్నాడు. ఈరోజు నీకు అన్నీ వచ్చేసినాయి, ఫ్రిడ్జ్ నిండా ఉన్నాయి, అల్మార్ నిండా ఉన్నాయి, కిచెన్ నిండా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, దేవుడు గుర్తుకు రావడం లే. ఈ రోజులలో ఏమైపోయిందంటే అన్ని ఉన్న కుటుంబంలో కూడా ఏదో ఒక పోరాటం, శాంతి లేదు, సమాధానం ఉండదు. నీకు శాంతి సమాధానం ఎప్పుడు వస్తుందంటే నీవు మోకరించినప్పుడే, దేవుని కోసం దేవుని మందిరములను అడుగు పెట్టినప్పుడే. కానీ ఈ రోజులలో అన్నీ వచ్చేసినాయి, ఇక దేవుడు గుర్తుకు రాడు. నా పెద్ద పాప మంచిగా అయిపోయింది, చిన్న పాప మంచిగా అయిపోయింది, నా కొడుకు మంచిగా అయిపోయింది, నా చిన్న కొడుకు మంచిగా అయిపోయింది, అందరు మంచిగా అయిపోయింది. ఇక దేవుడు మనకు అవసరం లేదు. దేవుడు ఎప్పుడు అవసరం? ఏదైనా ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అప్పుడు అవసరం. కానీ ఈ రోజులలో ఆ యొక్క భయంకరమైన పోరాటం ఎందుకు వస్తున్నాయి, స్థితి ఎందుకు అయిపోతున్నది? ఈరోజు వర్తమానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. కాబట్టి ప్రతి నిత్యము మనం సరి చేసుకోవాలి. ఎందుకంటే కుటుంబం కోసం ఎందుకు దేవుడి విధంగా మాట్లాడుతుంది, ఎందుకు కుటుంబాలను ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు చూస్ చేసుకున్నాడు, ప్రతి నిత్యము మీరు సరి చేసుకోవాలి. నా ప్రియ సహోదరుడా, అదే రీతిగా సామెతల గ్రంథం 113 అధ్యాయం చివరికి మనం మాట్లాడుకొని క్లోజ్ చేసుకుందాం. కీర్తనలు 113:8. కీర్తనల గ్రంథం 113:8 అధ్యాయం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తి
లేవనెత్తువాడు పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆమేన్. ఆమేన్. ఈరోజు దాకా బీదవారిని, నేను చిన్నవారిని, ఎన్నిక లేని వారిని, ఏర్పాటు లేని వారిని అనుకున్నావేమో. దేవుడు అంటున్నాడు, బీదరిని కనికరించువాడు, యెహోవాకు అప్పించువాడు. ఇక్కడ వాక్యం ఏమన్నదంటే 113వ కీర్తన 8వ మళ్ళొక చదవండి. 113:8. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. ఆమేన్. ఆ యొక్క బీదలను ఆ యొక్క పెంట కుప్ప నుంచి పైకెత్తువాడు. ఈరోజు దాకా అన్నీ ఇచ్చేసిన తర్వాత నేను పైకి లేపిన దేవుణ్ణి మరలా ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళొద్దు, ఆ యొక్క స్థితిగతిలోకి మళ్ళీ నువ్వు వెళ్ళొద్దు. నా ప్రియ సహోదరి సహోదరుడా, బీదలను పైకెత్తువాడు, దరిద్రుడు పెంట కుప్ప నుంచి పైకెత్తువాడు ఆయన. ఈరోజు దాకా దరిద్రంలో ఉన్నావేమో, ఈరోజు దాకా ఏమి లేని స్థితిలో ఉన్నావేమో, ఇంట్లో అన్నీ ఖాళీ అయిపోయిన స్థితిలో ఉన్నావేమో. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నుంచి ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవిస్తుండగా ప్రతి నిత్యము దేవుడు నీ కుటుంబాన్ని కాయబోతున్నాడు. నీ కుటుంబంలో సమృద్ధైన దీవెనలు ఉండబోతున్నాయి. ప్రార్థన చేసుకున్న అనంతరమే బలమైన కార్యాలు నీ కుటుంబంలో జరగబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా మీరు సిద్ధపడండి. ఈ యొక్క చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. తండ్రి, నీ బిడ్డలు ఎంతమంది పశ్చాత్తాపడుతున్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి, కనికరించండి అయ్యా. ఏ వేదనతో, ఏ దుఃఖంతో ఉన్నారో వాళ్ళని మీరు బలపరచినందుకు వందనాలు. కుటుంబాలు తీసుకుంటున్న తీర్మానాలు మీరు దీవించండి, ఆశీర్వదించి ఈ రాకడ కోసం సిద్ధపరచమని నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్న ప్రభా. నా నోటి మాట ద్వారా మన పలకరాని మాటలు మనం పలుకుంటే మమ్మల్ని క్షమించి నీ రక్తముతో కడిగి నన్ను పరిశుద్ధపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు విన్న వర్తమానం నచ్చితే చప్పట్లు కొట్టండి. అలాగే నచ్చితే మీరు కూడా లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఏమంటుంది వాక్యం? పెంట కుప్పంలో నుండి బీదలను పైకెత్తి దరిద్రాన్ని తొలగించి ధనికుడిగా చేసావే. విస్తరించుచున్నది నీ కృప నా పట్ల, నెరవేరుచున్నది నా జీవితాన నీ మాట. విస్తరించుచున్నది నీ కృప నా పట్ల, నెరవేరుచున్నది నా జీవితాన నీ మాట. సైన్యములకు అధిపతివై నిలిచావు యేసయ్యా, జనములకు ప్రవక్తగా నన్ను ఎన్నుకున్నావే. సైన్యములకు అధిపతివై నిలిచావు యేసయ్యా, జనములకు ప్రవక్తగా నన్ను ఎన్నుకున్నావే. నీ ప్రేమ ఎంతో గొప్పది, నీ కృప విస్తరించుచున్నది, విస్తరించుచున్నది. నీ కృప నా పట్ల, నెరవేరుచున్నది నా జీవితాన నీ మాట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి విత్తబడ్డ వాక్యాన్ని మీరందరూ విని ఇతరులకు షేర్ చేసి, అంతేకాదు నాతో నీతో మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. పిల్లల్ని ఎలా పెంచాలి, అంతేకాదు ఒక తండ్రిగా ఒక తల్లిగా పెరుగుతున్న బిడ్డలుగా సంఘం గురించి, సంఘ కాపరి గురించి, సంఘాల గురించి, ఈ రోజులలో సంఘాలు ఎలా ఉన్నాయి అనేటి ప్రతిదీ కూడా క్లుప్తంగా మరి దేవాది దేవుడు ఆ సమయం ఇచ్చి ఆ బిడ్డతో మాట్లాడి మనకు మరి వినిపించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకే చెల్లును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా దేవా తండ్రి స్తోత్రం. ఇంతవరకు బిడ్డ విత్తాడు ప్రభువా, ఆ విత్తనాలు మంచి నేలలో పడి ఎవరి గురించి మాట్లాడావో, ఒకవేళ నేనే ఉన్నా, ఒకవేళ నా పిల్లలే ఉన్నా, ఒకవేళ నా కుటుంబమే ఉన్నా, ఒకవేళ ఈ సంఘమే ఉన్నా, లేదు సంఘస్థులు ఎవరన్నా చూస్తున్నా, లేదు బంధువులు మిత్రులు స్నేహితులు ఎవరన్నా చూస్తున్నా, అన్ని కోణాలలో నీవే మహిమ తెచ్చుకున్నందుకు, మాట్లాడినందుకు వందనాలు. మా ప్రార్థనలన్నీ విన్నందుకు వందనాలు. ఇదిగో వీటికంటే గొప్ప కార్యాలు మీరు చేసుకోమని ఇంకను యవనస్తులను లేపండి ప్రభువా, ఇంకను యవనస్తులను నడిపియండి ప్రభు.
ఇంకను యవ్వనస్తులను అయ్యా మరి యవ్వనంలోనే, ఎందుకంటే సమూయేలును చిన్నప్పుడే మరి వదిలేశారు కనుక మరి ఆయన ఎక్కడున్నావు అని రోడ్డు మీద చూస్తే దొరకలేదు, కానీ సమూయేలు మందిరంలో అంచెలంచెలుగా ఎదిగాడు. అలాగే ఎంతమంది అయితే పడిపోతున్నారో చెడిపోతున్నారో చూస్తున్న బ్రదర్, వింటున్న సిస్టర్, నీతోటే దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నీ బిడ్డలను ఎక్కడికి నడిపిస్తున్నావు? ఒకవేళ యవనస్తురాలా, తోటి దైవ సేవకులు బిడ్డలా మీరు, మరి మీ ప్రవర్తన ఎక్కడ ఉంది అనే అంశం ద్వారా బ్రదర్ ద్వారా మాట్లాడినందుకు వందనాలు. ఇంకను ఆ బిడ్డపై రెండంతుల అభిషేకం దిగునుగాక. మరి 21 రోజుల్లో మరొక లైవ్ ఇచ్చునుగాక. మరి ఆ బిడ్డపై ఉన్న చూపును ఇంకను నమ్మకంగా బలా మంచి దాసుడా అని దేవుని ఆత్మ చేత పరలోకంలో అనిపించుకునుగాక. మరి ఆ బిడ్డపై ఆ ఇంట్లో ఉన్న శ్రమలే కానీ, ఒంట్లో ఉన్న శ్రమలే కానీ, చెప్పుకోలేని ప్రతిది కూడా యేసు నామంలో లేపర్స్. నీ చూపే ఉంచండి. మా ప్రయాణం అంతా, మా జర్నీ విత్ జీసస్ కనుక ఇంకను ఉన్న యవనస్తులను నేను సంపాదించాను ప్రభువా. మరి ప్రార్థన పూర్వకంగా ఎంతోమంది నడిపించాను, కానీ ఒక్కడూ లేరు. అయినను వాళ్ళందరికీ బుద్ధి వచ్చేలా, వాళ్ళందరూ చూసి నేర్చుకునేలా మరి బిడ్డను లేపుకున్నందుకు వందనాలు. మంచి వర్తమానం ఇచ్చినందుకు వందనాలు. సహాయం చేసిన పరిశుద్ధాత్మ దేవా నీకే మహిమ కలుగును గాక. అలాగే చూస్తుండగా ఇంకెక్కడున్నా బ్రదర్, మీ ఏజ్ కాదు, దూరం కాదు, అయ్యో కరోనా ఇవన్నీ ఏం లేవు మనకు, మీరు ఒకవేళ లైవ్ ఇస్తా అంటే మరి రండి, మీ సాక్ష్యం కూడా చెప్పుకోండి. దేవునికే మహిమ కలుగును గాక. అంతేకాదు ప్రభువా, సంఘాల గురించి ప్రార్థిస్తున్నాం. పాలయ ప్రకాశయ్య కడుతున్న సంఘాన్ని బట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. కలవరి టెంపుల్ సతీష్ అన్న అనేకమైన మందిరాలు కట్టిస్తున్నాడు. జైరాబాద్లో కానీ ఇంకెక్కడెక్కడ ఉన్నాయో ప్రభువా, ఒంగోలులో కానీ ఇంకెక్కడైనా ప్రభువా, అవన్నీ కూడా నీ చిత్తంలోనే జరుగునుగాక. అయ్యా ఈ రోజులలో వాక్యం కరువైపోయింది. సూటిగా తేటగా క్లియర్గా చెప్పేవాళ్ళు లేరు ప్రభువా. గర్జించి చెప్తే, హెచ్చరించి చెప్తే మందిరాలకు రావట్లేరు ప్రభువా, లైవ్లు చూడలేట్లేరు ప్రభువా. అయినను మా చూపు, మా పిలుపు నీ వైపే ఉంది కనుక ఇప్పుడే చెప్పారు కనుక సంఘంలో నాటపడాలా, ఇంట్లో ఎదగాల, పిల్లలు కష్టపడాలా, తల్లిదండ్రులు మాట కాదు లేదు పోదు నాతో కాదనకుండా నైనా బిడ్డలందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. తోటి దైవ సేవకులు ఇంకెవరెవరు కష్టాలలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, ఇబ్బందులో ఉన్నారు, వారందరి కొరకు ప్రార్థిస్తున్నా ప్రభువా. వాళ్ళందరినీ నీ గాయపడ్డ హస్తం ద్వారా నీ సహాయం ఆ బిడ్డలకు వచ్చునుగాక. ఎవరైతే గర్భఫలం లేదో వాళ్ళందరి గురించి ప్రార్థిస్తున్నాం అయ్యా. మరి ముఖ్యంగా మాకు తెలిసిన వారే కానీ, మా బంధువులు, స్నేహితుల్లో ఎవరున్నా కానీ యేసు నామంలో గర్భఫలం దేవుడు ఇచ్చు బహుమానం కనుక ఆ గర్భఫలం ఇప్పుడే ముట్టినందుకు వందన, తాకినందుకు వందన అయ్యా. ఇప్పుడే మాకు తెలియని జనంలో కూడా గర్భఫలం వచ్చునుగాక. ఎవరెవరికి కరోనాతో చూస్తున్నారు, ఎవరు ఏ బాధలు, ఏ వేదనలు, నా పేరు పెట్టి పిలుస్తాడేమో ఆశతో చూస్తున్నాయేమో. బ్రదర్ నీ పేరు నాకు తెలియదు కానీ, సిస్టర్ నీ పేరు నాకు తెలియదు కానీ, నీ కష్టాలు మాకు తెలియదు కానీ, మేము పై రూపమే చూస్తాం కానీ అంతరంగం దేవుని చెప్పుకుంటున్నావు కనుక నీతోటే దేవుడు మాట్లాడు. నీతోటే ఇప్పటివరకు దేవుడు మాట్లాడాడు. వీడియో చూస్తున్నా కానీ, లైవ్లో ఉన్నా కానీ, ఎక్కడున్నా కానీ ఈ మాటలన్నీ నీవు మంచిగా విన్నందుకు వందనాలు. ఇంకా నువ్వు ఇతరులకు షేర్ చేస్తుండగా నీకు ఒక గొప్ప కార్యం, ఆశ్చర్య కార్యాలు మీరు ఈ ఒక్క వీడియోను 10 మందికి షేర్ చేద్దురుగాక. ఒక్కొక్కరు అలా ఈ జే అంచెలంచెలుగా మేము ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే గొప్పగా విస్తారమైన పంట కోతలు ఉన్నాయి కనుక ఆ పంటను మేము కోసుకుందాం గాక. తోటి దైవ సేవకులు నాయన ఎంతోమంది శ్రమ పడుతున్నారు శిష్యులను తయారు చేయాలని, కానీ ఎవరు కూడా వినేవాళ్ళు లేరు ప్రభువా. మరి అలాంటి వారు ఎవరికైనా ఈ వర్తమానం ఉంటే వాళ్ళ హృదయం మారునుగాక. మరి ఎవరెవరితో మాట్లాడావో ప్రభువా వాళ్ళందరినీ కూడా నీ పాదాల దగ్గర తీసుకొస్తూ అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే చనిపోవాలనుకుంటున్నారో వాళ్ళని వర్తమానం ద్వారా మార్చినందుకు వందనాలు అయ్యా. ఇప్పుడే ఈ సెకండ్లో యాక్సిడెంట్ చేయాలని అపవాది చూస్తున్నా, ఎవరన్నా ఇల్లు కాల్చేయాలన్నా, ఎవరన్నా ఒళ్ళు చెడిపోవాలన్నా, వ్యభిచారంలో ఉన్నా, దొంగతనంలో ఉన్నా, జైల్లో ఉన్నా, పోలీస్ స్టేషన్లో ఉన్నా, ఇంట్లో గలిబిలి ఉన్నా యేసు నామంలో బంధిస్తున్నా. మరి నిన్న చెప్పాను ప్రభువా, శ్రీనివాస్ ఇంటలేడంటే ఈరోజు యాక్సిడెంట్ అయిన ప్రభువా, బిడ్డను ముట్టండి, తాకండి, ఆ గాయాలను స్వస్థపరచండి. అలాగే అక్కడికి వెళ్ళేటట్టు కృప మాకు దయచేయండి. ఒకరోజు వెళ్ళి వాళ్ళందరికీ అక్కడ సువార్త చెప్పి, నా సాక్ష్యం చెప్పి వాళ్ళందరినీ బలపరిచి, వాళ్ళ అన్నకు గర్భఫలం లేదు ప్రభువా, ఆ ఇంటి వెనక ప్లేస్ ఉంది, ఇల్లు కట్టాలంటున్నాడు అయ్యా, మందిరానికి కూడా ఇస్తాను ఒక మాట అన్నాడు. మరి నీ చిత్తం ఏమైందో మరి ఒక్కసారి ఆ ఊరిని బట్టి అయ్యా, అక్కడ ఉన్న బిడ్డల్ని బట్టి సదాశివపేటలో మరి ఒక గొప్ప కార్యం చేసుకున్నావు.
వాళ్ళు ఫ్యామిలీ విడిపోతే కలిపినందుకు వందనాలు. మరి అలాగే మరి ఆ బిడ్డల్ని ఇంకా ప్రేమగా నటన జీవితంలో ఉండకుండా ఇప్పుడు వర్తమానం విన్నందుకు మరి ప్రతి ఒక్కరికి జ్ఞానము తెలివి వచ్చునుగాక. ఏ ఏ బంధకాలలో ఏ శ్రమల్లో ఏవేవైతే అడ్డుపడుతున్నాయో ఎవరెవరి ఇంట్లో అయినా కానీ అవన్నీ శీఘ్రంగా ఈ వాక్యంగా రిలీజ్ అవునుగా. ఎవరైతే వింటున్నారో వాళ్ళ బంధకాలన్నీ తెగిపోవునుగా. అయ్యా ఇంకా ఫైనాన్స్ ప్రాబ్లంలు ఎవరెవరున్నారో ప్రభువా, డబ్బులు రాక ఇలా లాక్డౌన్లో కానీ కరోనా విషయంలో కానీ జాబులు వెళ్ళిపోయిన బిడ్డల గురించి ఈఎస్ఐ స్టాఫ్ కానీ అపోలో స్టాఫ్ కానీ మరి సార్ వాళ్ళ ఫ్యామిలీ కానీ మేడం వాళ్ళ ఫ్యామిలీ కానీ ఇటు మరి అన్వర్ వాళ్ళ ఫ్యామిలీ కానీ మరి అయ్యా శ్రీనివాస్ అపోలో శ్రీనివాస్ బ్రదరే కానీ అక్కడ ఉన్న మరి నాయనా కోటి బ్రదరే కానీ నాయనా ఇంకెవరెవరైతే ఉన్నారో మరి ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏదేమైనా ప్రభువా నీ కృప నీ కనికరం నీ చిత్తం లేనిది ఏది జరగదు ప్రభు. అందుకే నీ చేతులకు సమర్పించుకుంటున్నాం. అలాగే మా అన్నలను బట్టి అక్కలను బట్టి బావలను బట్టి బంధువు మిత్రు స్నేహితులను బావలను బామ్మడిది బంధువు మిత్రు స్నేహితులు ఏ నుంచి జడి వరకు ఆ నుంచి బండి వరకు ప్రతి ఒక్కరిని పాదాల దగ్గర కుమ్మరిస్తున్నా ప్రభు. ఈ ప్రార్థనలన్నీ కుమ్మరిస్తున్నాం. అయ్యా నీ జవాబులను మేము పికప్ చేసుకుంటున్నాం ప్రభు, రిసీవ్ చేసుకుంటున్నాం. అయ్యా ఒకప్పుడు పోస్ట్ మ్యాన్ దగ్గర ఎలా వెయిట్ చేసామో అలా ప్రతి ఒక్కరు ప్రార్థనలు జవాబులు వచ్చునుగాక, వారి మెసేజ్లు వచ్చునుగాక. మేము చూడని జనములు వచ్చి మేము ఎరగని జనములు వచ్చి సాక్ష్యాలు చెప్పుదురుగాక. ఇగో ఒకరోజు వాక్యం ద్వారా నాకు మాట్లాడవు, నాకు కలిగింది, ఇగో ఈ వ్యక్తిని నేనే అని సాక్ష్యాలు వచ్చునుగాక. అవన్నీ మేము విందుంగాక. అయ్యా మందిరం కోసం ప్రార్థిస్తున్నా. మా దగ్గర అయితే బంగారం వెండి డబ్బు లేదు, కానీ యేసు నామంలో ఆ మందిరం కట్టబడునుగాక. ఆ ప్లేస్ ఇచ్చినందుకు వందనాలు, ఇల్లు ఇచ్చినందుకు వందనాలు, కారు ఇచ్చినందుకు వందనాలు. ఇంకను మేము చూడని జనములు మాకు ఇస్తున్నందుకు వందనాలు, మేము ఎరగని జనములు మాకు పరిచయం చేస్తున్నందుకు వందనాలు. ఈ యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఈ వాట్సాప్ ద్వారా మేము షేర్ చేస్తుండగా ప్రతి ఒక్కరూ ఏ బంధకాలలో ఉన్నారో అవన్నీ యేసు నామంలో తెగిపోవునుగాక. ఏ త్రాగుబోతులు ఉన్నారో పట్టబడునుగాక. వాళ్ళ కాళ్ళు చేతులు గడగడగడ వణుకునుగాక. అయ్యా నిన్న రాత్రే ప్రార్థన చేశాను. సీనును బట్టి మా శ్రీనివాసుని చూసుకో అంటే అతన్ని గద్దించి మరి పడిపోయేది చెడిపోయేది మరి లోకంలో ఉన్న బిడ్డలందరినీ కూడా నీ దగ్గర తెచ్చుకుంటున్నావు. అలాగే ఇంకెంతమంది ఫ్యామిలీలలో త్రాగుబోతులు ఉన్నారో ఇప్పుడే నీ ఆత్మను అక్కడ రిలీజ్ చేస్తున్నావు. వాళ్ళ ఇంటికి వెళ్ళినందుకు వందనాలు. తాగిన బిడ్డలందరినీ నాయన వాళ్ళ పెదాలను వాళ్ళ నాలుకను మార్చుదుగాక. ఆ బిడ్డలందరినీ ముట్టుదుగాక. ఆ వైన్ షాప్కు ఎక్కుతుంటేనే కాళ్ళు చేతులు కట్టి వేయబడునుగాక. ఒక సంఖ్యలు వేసినట్టు అసలు నడవకుండా అవునుగాక. ఇళ్లలో ఫ్యామిలీలలో గలిబిలి కొట్లాటలు పెట్టాలని చూస్తున్న దురాత్మ యేసు నామంలో బంధిస్తుంది. అయ్యా నీ చిత్తంలో నీ ఉద్దేశంలో నాయన కోర్టు కేసులు ఎవరెవరికి ఉన్నాయో ప్రభు వాళ్ళందరినీ కూడా నాయన అవన్నీ రిటర్న్ అవునుగాక. అయ్యా వాళ్ళు ఎంత పోయినా కానీ ఆ కోర్టు కేసులు కావు ప్రభు. ఎందుకంటే న్యాయాధిపతివి నీవే ప్రభు, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభు. ఆ ఫ్యామిలీలందరినీ ఎవరెవరైతే కోర్టు కేసులు ఉన్నారో ల్యాండ్ కేసులు ఉన్నాయో నాయన ఇంకా ఏమేమి నాయన రోడ్డు మీద పడిపోయే కేసులు ఉన్నాయో, యాక్సిడెంట్ కేసులు ఉన్నాయో ప్రభువా, వ్యభిచార కేసులు ఉన్నాయో, మరి ఇప్పుడే జైల్లో ఉన్న బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం. నిజంగా ఏం తప్పు లేకుండా పోయిన బిడ్డలందరినీ నువ్వు రిలీజ్ చేదుగాక. త్రాగుబోతులుగా దొరికారా వాళ్ళందరినీ ముట్టుదుగాక, తాకుదుగాక. వాళ్ళందరితో నువ్వు మాట్లాడుదుగాక, వాళ్ళందరితో నువ్వు ఉందుగాక, వాళ్ళందరితో నువ్వు మాట్లాడుదుగాక, వాళ్ళందరితో నువ్వు తోడుగా ఉందుగాక. వాళ్ళందరితో నీ గాయపడ్డ హస్తం ఆ బిడ్డల మీద ఉంచుదుగాక. ఎవరెవరైతే నటన జీవితం చేస్తున్నారో ఇంకా దైవ సేవకులందరినీ మార్చుదుగాక. అయ్యా మందిరాలు లేక, బైకులు లేక, సైకిల్ లేక, ప్లేసులు లేక, మంచి వర్తమానులు ఉండి, మంచి గాయకులు ఉండి, మంచి నాయన ఎంతోమంది వాళ్ళ పనులు ఆగిపోయాయి. అపవాది ఆపాడేమో ఈ సెకండ్ నుంచే మొదలవునుగాక. మంచి మ్యూజిక్ వాళ్ళకు యేసు నామంలో మంచి జాబు దొరుకునుగా. మంచి ప్రవక్తల యేసు నామంలో వాళ్ళ గొంతుగా వాళ్ళ ప్రయాణంలో తోడుగా ఉండునుగాక. మీరే ముందు నడుచుదురుగాక. మీరే వాళ్ళ చేపట్టి నడిపించుదురుగాక. అయ్యా ఎక్కడ ఆగిపోయారో, ఎక్కడైతే పడిపోయారో, ఎక్కడైతే చెడిపోయారో వాళ్ళందరినీ నీవే వెళ్ళి వాళ్ళందరినీ ఒక యూదా గోత్రపు సింహం తీసుకెళ్ళినట్టు తీసుకెళ్దురుగా. సేవలు ఆగిపోయారా ప్రభువా, వాళ్ళందరినీ నీవే ముట్టుదుగాక, నీవే తాకుదుగాక, నీవే వారితో మాట్లాడుదుగాక. ఈ రాత్రికాల సమయంలో
నాయన ఇంతవరకు చేసిన ప్రార్థనలన్నీ జవాబులు ఇచ్చినందుకు వందనాలు, ఇచ్చినందుకు వందనాలు, ఇచ్చినందుకు వందనాలు, ఇచ్చినందుకు వందనాలు, ఇచ్చినందుకు వందనాలు. ఇగో ప్రభువా, ప్రతి ఇంటికి నువ్వు దర్శిస్తున్నందుకు వందనాలు అయ్యా. ఈ వర్తమానం ప్రతి ఒక్కరింటికి వెళ్తున్నందుకు వందనాలు అయ్యా. ఎవరెవరైతే ప్రభువా ఇంకా నా కోసం చేయట్లేరు అనుకుంటున్నారో వాళ్ళందరితో మాట్లాడుదుగాక. నీ గాయపడ్డ హస్తం వారి నెత్తి మీద ఉంచుదుగాక. వారి అరికాల నుంచి నడినెత్తి వరకు చెప్పుకునే రోగాలు, చెప్పుకునే రోగాలు, గర్భఫలం లేని, అప్పులలో ఉన్న, శ్రమలలో ఉన్న, వేదనలో ఉన్న, అనుమానంలో ఉన్న, ఇంకా ఏది ఉన్నా ప్రభువా సమస్తము నీ పాదాల దగ్గర కుమ్మరిస్తున్నాం. అన్నీ కూడా నీవు ఈ రాత్రే వీటన్నిటికీ జవాబు ఇచ్చినందుకు అన్నా మేము నమ్ముతున్నాం ప్రభువా. రానున్న రోజుల్లో ఇంకా నువ్వు వీటికంటే గొప్ప కార్యాలు చేయడానికి నాకు శక్తి బలము ఇవ్వమని, మంచి జవాబులు ఇవ్వమని సమస్తము నీ పాదాల దగ్గర కుమ్మరిస్తూ విత్తబడ్డ వాక్యాన్ని 30 వంతులు 60 వంతులు 100 వంతులు ఫలింపచేయమని లైవ్లో చూస్తుండగా, వాట్సాప్లో ఇంకా షేర్ చేస్తుండగా, మరి యూట్యూబ్లో చూస్తుండగా, ఫేస్బుక్లో చూస్తుండగా ప్రతి ఒక్కరితో నీవే మాట్లాడుదుగాక, నీవే మాట్లాడుదుగాక, నీవే మాట్లాడుదుగాక. ఎంతోమంది ప్రార్థన రిక్వెస్ట్లు పంపించుదురుగాక. అవన్నీ కూడా నీ దేవదూతల ద్వారా అన్నిటిని కూడా ఆమెన్ 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 అందుగాక. అవన్నీ జరిగించినందుకు వందనాలు. మేము నమ్ముతున్నాం ప్రభువా, గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయడానికి మేము రెడీ కనుక మీరు కూడా సిద్ధపాటు చేయమని. ఇదిగో సంఘం గురించి, జేడబ్ల్యూజేలో ఉన్న బిడ్డలందరి గురించి, జర్నీ విత్ జీసస్లో గుర్తుపట్టే వారి అందరిని బట్టి, CJRPSలో గుర్తుపట్టే బిడ్డలందరినీ బట్టి, మా క్యాలెండర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రభువా, మా విజిటింగ్ కార్డులు ఎక్కడెక్కడ ఉన్నాయో, మా నెంబర్లు ఎవరి ఫోన్లో ఉన్నాయో, ఎవరు వాట్సాప్ గ్రూప్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని నీవే ముట్టుదుగాక. మరి వదినమ్మ వాళ్ళ తమ్ముని, వాళ్ళ అన్నని బట్టి నాయన వాళ్ళ బట్టిని కూడా ప్రార్థిస్తున్నాం. మరి ఆ త్రాగు నుంచి విడుదల కలుగునుగాక. ఆ ఫ్యామిలీలో బ్యాప్టిసాలు తీసుకొందురుగాక. మరి అన్నను ఆరోగ్యంగా, మంచి ఆరోగ్యంగా మీ గాయపడ్డ హస్తం ద్వారా కాళ్ళను ముట్టుదుగాక, పెద్దనను ముట్టుదుగాక. మరి వాళ్ళ ఇంట్లో ఒక మ్యారేజ్ ఉంది ప్రభువా, మంచిగా వివాహం జరిగించినందుకు, ఘనంగా చేసుకుంటున్నందుకు, చేయబోతున్నందుకు వందనాలు ప్రభువా. అలాగే మంచి ఆరోగ్యం ఇవ్వండి. మరి పెద్ద బావకు మంచి ఇల్లు ఇవ్వండి. చిన్నబాబు ఇల్లును బట్టి ప్రార్థిస్తున్నాం, ఆయనను బట్టి ప్రార్థిస్తున్నాం, అక్కలను బట్టి ప్రార్థిస్తున్నాం. ఇంకెంతమంది సిస్టర్లు, బ్రదర్లు అందరు ఉన్నారో లైవ్లో ప్రతి ఒక్కరిని నాయన నీ పాదాలకు సమర్పించుకుంటున్నాం. వాళ్ళ బంధకాలన్నీ తెగిపోవునుగాక. వారు ఏదైతే ఆలోచిస్తున్నారో వాటికంటే, ఊహించిన దానికంటే ఇంకా గొప్ప కార్యాలు జరుగునుగాక, జరుగునుగాక, జరుగునుగాక. ఎన్నడూ జరగని కార్యాలు ఇదిగో యేసు నామంలో జరుగునుగాక, జరుగునుగాక, జరుగునుగాక. మేమైతే నమ్ముతున్నాము, ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేయవాడవు నువ్వు ఒక్కనివే కనుక నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ మరొక లైవ్లోకి వెళ్ళేంత వరకు బలము, శక్తిని మాకు దయచేయమని, తిరిగి రేపు లైవ్లో బిడ్డలందరినీ సిద్ధపాటు చేసి సాక్ష్యాలు కూడా వాట్సాప్లో పంపించేటట్టు కృపను దయచేయమని, అలాగే ప్రార్థన రిక్వెస్ట్ పంపించకుండా చేస్తున్న దురాత్మను ఇప్పుడే యేసు నామంలో కాల్చివేస్తుంది. వాని ప్లాన్లన్నీ నాయన 7 దారులు పారిపోవునుగా. అయ్యా నీ కాలు మొక్త వేసాయా. మరి రాత్రి మాకు మంచి నిద్రనియండి. తిరిగి రేపు రాత్రి మరొక వర్తమానం ద్వారా నన్ను, మమ్మల్ని, మా అందరినీ, ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ, ఈ జేడబ్ల్యూజేలో ఉన్న బిడ్డలను, CJRPSలో ఉన్న బిడ్డలందరినీ కూడా నీ చేతులకు, బంగారు పాదాలకు సమర్పించుకుంటూ, గ్రూప్లో ఉన్న బిడ్డలందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ, మరి నీ చిత్తం ఏమైందో రేపటి వర్తమానం ద్వారా నాతో, మా అందరితో మాట్లాడమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ నజరేడైన యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మరి వీడియో షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ఆశీర్వాదం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామంలో బిడ్డ ప్రయాసపడి ఎప్పటి నుంచో ఆ కలలు నెరవేర్చుకొని ఇదిగో నేను కూడా వాడబడాలనే కృప ఆ బిడ్డపై నీ గాయపడ్డ హస్తం ఉంచినందుకు వందనాలు. ఆ నాలుగులో నీ మాటలు ఉంచినందుకు వందనాలు. అరికాల నుంచి నడినెత్తి వరకు ఆ బిడ్డను ఈ రాత్రి ఇంకా ముట్టండి, తాకండి. మరి నీ వైపు చూసేటట్టు కృపను దయచేయండి. ఎలాంటి బంధకాలు అపవాది పెట్టాలని చూసినా కానీ వాటి వైపు చూడకుండా, లోకం వైపు చూడకుండా, ఇంటిని ఏలి సంఘాన్ని ఏలుతూ మరి నీకు దగ్గరగా ఉండేటట్టు, ఆ మంచి నేలన పడేటట్టు ఆ విత్తనాన్ని, ఆ వాక్యాన్ని ఫలింపచేయమని, ఎందుకు పనికిరాని మమ్మల్ని ఇక్కడ నిలబెట్టుకునేసేపు నీ బలము, నీ శక్తి చేత నడిపించుకున్నందుకు వందనాలు. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంకా మరీ ముఖ్యంగా 21 రోజులు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు నాలో, మాలో, మా అందరిలో, సంఘంలో మాతో ఎవరైతే మాట్లాడతలేరో వాళ్ళతో మరి అందరినీ ప్రేమిస్తూ, క్షమిస్తూ తండ్రి ఒకే, కుమారుని ఒకే, పరిశుద్ధాత్మ త్రియేక నామంలో
నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. షలేము రాజు నీవే, సకల మహిమా ఘనత నీకే దేవా. షలేము రాజు నీవే, సకల మహిమా ఘనత నీకే దేవా. మహిమా ఘనత ప్రభావముల్ నీకే. మహిమా ఘనత ప్రభావముల్ నీకే. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు రక్తంలో సంపూర్ణ విడుదల కలుగుగాక. అపవాది క్రియలను నాశనమైపోయి మన యేసయ్యకే మహిమ. నజరేయుడైన యేసుక్రీస్తు అనే శక్తి గల నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని